దైవ సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి యేసు ప్రభు నామములో అందరికీ శుభాలు, హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రత్యేకంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన కాలమంతా ఆయన కృపారెక్కల చాటున మనల్ని దాచి ఈ దినం మనమంతా సంతోషంగా ఆయన సన్నిధిని సమీపించే ఈ గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చినందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవదేవునికే కలుగునుగాక. మంచిది. యేసు ప్రభువారి జననాన్ని గూర్చి, యేసు ప్రభువారు పుట్టక మునిపే పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఆయన ఎలా పుడతారు, ఆయన జనన విధానం ఏంటి, ఆయన పుట్టిన తర్వాత లోకంలో ఎలాంటి పరిస్థితులు సంభవించబోతాయి, ప్రతిదీ పాత నిబంధనలో యేసు ప్రభు జననాన్ని గురించి ప్రవచిస్తూ వచ్చారు. అందుకని చాలామంది భక్తులు పాత నిబంధనను ప్రవచన గ్రంథం అంటారు, క్రొత్త నిబంధన ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు అంటారు. పాత నిబంధన ప్రవచన గ్రంథం అయితే క్రొత్త నిబంధన ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు. భక్తులు ప్రవచించిన ప్రవచనాల్లో ప్రతిదీ శ్రేష్టమైందే. దైవజనుడైన యెషయా యేసు ప్రభు జననాన్ని గూర్చి సమస్త జాతి ప్రజలతో ఈ రీతిగా ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. ఆయన పుడితే ఏమేం జరుగుతుందో వాటిని గూర్చి వివరిస్తూ చివరికి ఆ స్థలానికి వచ్చేసరికి అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని యేసు ప్రభు వారిని గూర్చి మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అంటాడు. చెప్పండి, ఏమంటాడు? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. అక్కడ వాడుతున్న పదం నాకు ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని కలుగు చేసిన చక్కటి పదం ఏంటంటే మనకు అనే పదాన్ని వాడతాడు. ఎవరికైనా పిల్లలు పుడితే సహజంగా ఎవరైనా చెప్పే మాట నాకు కొడుకు పుట్టాడు అని అంటాడు, లేకపోతే మాకు కొడుకు పుట్టారు అని అంటారు. మనకు అనే పదం సామూహికంగా వాడరు. నా కొడుకు పుట్టాడు, లేకపోతే నా కూతురు పుట్టింది, మా కూతురు పుట్టింది, లేకపోతే కొడుకు పుట్టాడు అని మాట్లాడతారు. కానీ యేసు ప్రభువును గూర్చి ఆ ప్రవక్త మాట్లాడేటప్పుడు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరితో నాకు శిశువు పుట్టాడు అనలా, నాకు కుమారుడు పుట్టాడు అనలా. ఆ ప్రవక్త వాడిన పదం ఏంటంటే మనకు శిశువు పుట్టెను అనే చక్కటి పదాన్ని వాడతాడు. ఎందుకు యేసు ప్రభు జననాన్ని గూర్చి వాడేటప్పుడు మనకు అన్నాడంటే, యేసు ప్రభు ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక కుటుంబానికి చెందినవాడు కాదు, ఒక దేశానికి చెందినవాడు కాదు, ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ చెందినవాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ఎందరికి చెందినటువంటి వాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఒక 2 వారాల క్రితం మన మందిరానికి రాజమండ్రి ప్రాంతం నుంచి ఒక కుటుంబం వస్తుంది. వాళ్ళు విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. వారి స్వస్థలంలో రక్షించబడి వారి కుమార్తెలు కుతుబుల్లాపూర్ ప్రాంతంలో ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి ఆదివారం మన మందిరానికి క్రమంగా వస్తారు. నేను ఎరిగిన దైవ సేవకుడు శేఖర్ అని విజయవాడ ప్రాంతంలో ఉంటారు. నేను సేవకు రాక మునుపు కాస్త దేవుని కృప సన్నిహితంగా ఉండేవాళ్ళం. 2 వారాల క్రితం ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళ 3 అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ 3 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి యేసు ప్రభు అంటే నమ్మకమే కానీ రావటానికి కావలసినంత ధైర్యం వాళ్ళకి లేదు. ఆ అమ్మ నాయన పిలిచి, అయ్యా కొంచెం వాక్యం చెప్పండి అని వాక్యం చెప్పడానికి వెళ్ళాం. వాళ్ళు నన్ను ఒక మాట అడిగారు, అయ్యా దేవునికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రాధాన్యమైన ప్రముఖమైన లక్షణం ఏంటి, కొన్ని లక్షణాలు చెప్పండి అని చెప్తే వాటిలో ఒక్కొక్కటి యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధత,
ఆయన ప్రేమను గూర్చి చెప్తే ఇంకొక అదనంగా మరో శ్రేష్టమైన మాట చెప్పాను. అయ్యా, ఒక మనుషునికి కులం ఉంటుంది, ఆ మనిషి కులానికి మాత్రమే పరిమితమైన వాడు. ఒక మనిషికి ఒక కుటుంబం ఉంటుంది, ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైన వాడు. మనిషికంటూ ఒక దేశం ఉంటుంది, ఆ దేశానికి మాత్రమే పరిమితమైన వాడు. దేవుడు అనేవాడు కులానికి అతీతుడు, దేవుడు అనేవాడు ప్రాంతానికి అతీతుడు, దేవుడు అనేవాడు దేశానికి అతీతుడు. సమస్త దేశాలకు దేవుడని ఎవరు పిలువబడతారో ఆయన మాత్రమే దేవునిగా అంగీకరించాలి. సమస్త మానవాళికి దేవుడు అని పిలువబడిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎన్ని చరిత్ర గ్రంథాలు వెతికినా ఆ వెతుకులాటలో యేసు ఒక్కడు మాత్రమే కనపడతాడు. అందుకనే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అలనాడు సమాజాన్ని పిలిచేటప్పుడు అందరికీ తెలిసిన మాట, ప్రయాసపడి భారము మోయిచున్న క్రైస్తవులారా నా యొద్దకు రండి అన్నాడా? గట్టిగా చెప్పాలి. ప్రయాసపడి భారం మోయిచున్న అమెరికా దేశస్తులారా నా యొద్దకు రండి అన్నాడా? ప్రయాసపడి భారం మోయిచున్న తెల్లోళ్ళలారా నా యొద్దకు రండి అన్నాడా? నా ప్రభు ఆ మాట అనలేదు. నా ప్రభు వాడిన పదం ఏంటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా. ఇంగ్లీష్లో ఉంటుంది ఆల్ నేషన్స్. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనిషిని నా యేసు ప్రభు ఆహ్వానించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కొందరివాడు కాదు, యేసుక్రీస్తు అందరివాడై ఉన్నాడు. గట్టిగా నేను ఆ మధ్య ఒక చోట వాక్యం చెప్తే ఒక ఆయన అన్నాడు, అయితే చిరంజీవి కూడా దేవుడండి అన్నాడు. నా కంటి చూపు నోటి మాట పడిపోయినంత పని అయిపోయింది. చిరంజీవి దేవుడు అవటం ఏంటయ్యా అన్నాను. చిరంజీవి కూడా అందరివాడని సినిమా తీసాడు కదా అన్నారు. మరి తీసాడో లేదో నాకు తెలీదు. నా ప్రభు పెట్టారా, ప్రతి జాతి మనిషికి చెందిన దేవుడు అందరివాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. యోహాను భక్తుడు ఆయన పత్రికలో రాస్తూ యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ మాట చూడండి, యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని అన్నాడు. ఎవరికి శాంతికరమట? మనకు అని. అంతటితో ఆగలేదు. అయ్యయ్యో మనకే ఏంటి, మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ప్రతి జాతికి చెందిన దేవుడు. నా యేసు ప్రభు దగ్గర కులం లేదు, నా యేసు ప్రభు దగ్గర జాతి లేదు, నా యేసు ప్రభు దగ్గర ప్రాంతం లేదు. సమస్త ప్రాంతాలకు నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి, సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. చెప్దాం ఆమేన్. కానీ ఎందుకనో మనుషులు యేసు ప్రభుకి కొన్ని పేర్లు పెట్టారు. యేసు ప్రభు అంటంతో మన దేశంలో చాలామంది అనే మాట ఏంటంటే, యేసు ప్రభు అంటంతో తెల్లోళ్ళ దేవుడు, మనలాంటి నల్లోళ్ళకి ఆయన దేవుడు కాదన్నట్టు. యేసు ప్రభు అంటంతో ఇంకా కొంతమంది రకరకాలుగా అమెరికా వాళ్ళ దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, ఇదే మాట పట్టుకొని మాట్లాడతారు. మీరు బైబిల్ అంతా వెతకండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభు అమెరికా దేవుడని ఎక్కడ రాసిలేదు, యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడని ఎక్కడ రాసిలేదు. నా బైబిల్లో రాయబడిన ఒకే ఒక్క మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎంత చెప్పినా ప్రజలనే మాట ఏంటంటే, ఆ యేసు ప్రభు అంటే తెల్లోళ్ళ దేవుడండి, ఆ యేసు ప్రభు అంటే అమెరికా వాళ్ళ దేవుడండి. అరే బైబిల్లో ఎక్కడ రాసింది యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడని? అరే బైబిల్లో ఎక్కడ రాసింది యేసు ప్రభు అమెరికా దేవుడని? బైబిల్లో రాయకపోయినా ఎవరో అన్నారు, అదే మాటను పట్టుకొని నేటికి ప్రజలు మాట్లాడతారు. అందుకనే చరిత్ర గ్రంథాలు కానీ బైబిల్ కానీ మనిషిని ఏమని చెప్పిద్దంటే, మనిషి గొర్రె లాంటివాడంట. ఒక గొర్రె దూకింది అనుకోండి, దూకేటప్పుడు కాలువలో పడనే, కాళ్ళు చేతులు ఎరగనే, ఏవైనా కానివ్వండి కాక వెనక గొర్రెలు కూడా ఏం చేస్తాయి చెప్పాలి. మొదట ముందున్న గొర్రె దూకింది, ఏం జరిగిందో తెలుసుకోవు, తర్వాత గొర్రెలని దూకుతూ ఉంటాయి.
మనిషి అట్లాంటి వాడో చెప్తా. ఒక ఆయనంట స్కూటర్ మీద ప్రయాణమే వెళ్తున్నాడంట. అట్లా వెళ్తూ వెళ్తూ బండి కాస్త అట్లా ప్రక్కకని ఆ స్కూటర్ అట్లాగే ఆపి ఎట్టా చూస్తున్నాడంట. నా వైపు చూడండి బాగా, ఎట్టా చూస్తున్నాడంట. ఆ వెనక బస్సు వేసుకొని వస్తున్న డ్రైవరు ఈయన చూశాడు. ఏమిట్రా వీడు స్కూటర్ మీద వస్తా సడన్గా స్కూటర్ ఆపి తలకాయ ఇట్లా ఎత్తి చూస్తున్నాడు ఏంటి, ఆకాశంలో ఏం కనపడుతుంది, ఏదైనా వింత కనపడుతుంది అని ఆ బస్ డ్రైవర్ బస్సు కూడా పక్కన ఆపి ఈ బస్ డ్రైవర్ ఈ స్కూటర్ ఆయన దగ్గరికి వచ్చి ఇట్లా చూస్తున్నాడంట. ఇప్పుడు బస్సు డ్రైవర్ ఇట్లా చూస్తూ ఉంటే బస్సులో కూర్చున్న ప్యాసింజర్లు ఏం చేస్తారు? గట్టిగా చెప్పాలి. ఆయన ఎందుకు దిగాడో ఎవడో ఆలోచించడు. ఎందుకు చెప్పండి? ఒరే నాయన, ఆ డ్రైవర్ ఎందుకు దిగాడు ఎవరు ఆలోచించరు. ఆలోచించకుండానే దిగుతారు. ఎందుకు? గొర్రెలో వీళ్ళంతా దిగి ఎట్లా చూస్తున్నారు. ఈ బస్సు ఆగితే వెనకొచ్చే బస్సు ఆగిద్దా? వెనకొచ్చే బస్సు వెళ్తుందా? ఆ బస్సు డ్రైవర్ ఆపాడు. ఏమిట్రా ఇక్కడ వింత అని ఆయన కూడా చెట్లాగే చూశాడు. ఆ డ్రైవర్ అది చూస్తూ ఉంటే వెనకున్న వాళ్ళు ఆగుతారా? ఆ బస్సులు మొత్తానికండి ఆ సమయంలో 2 కిలోమీటర్ల పొడుగుతో ట్రాఫిక్ జామ్. దేవుని దయ వల్ల, దేవుని దయ కాదు, ఆ స్కూటర్ రోడ్ దయ వల్ల 2 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్. ఎందుకు ట్రాఫిక్ జామ్ అయిందో పోలీసు వాళ్ళకి అర్థం కాల. డైల్ 100కి ఫోన్ చేశారు. 2 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిందంట. ఎందుకు ఏంటి అని పోలీసు వాళ్ళు 2 కిలోమీటర్ల దూరం వెనకున్న ఒకడిని అడిగారంట. ఏమిట్రా ఇట్లా చూస్తున్నావు, ఏం కనపడింది? నాకు ఏమీ కనపట్లా. మరి ఎందుకు చూస్తున్నావు అంటే నా ముందోడు చూస్తున్నాడు. సరే ముందోడిని అడగరా అని ముందోడిని అడిగారు. రే ఆకాశంలో చూస్తున్నావు, ఏం కనపడుతుంది నీకు? ఏమీ కనపట్లా. మరి ఎందుకు చూస్తున్నావు చెప్పాలి. నా ముందోడు చూస్తున్నాడు. సరే ముందోడిని అడిగారు, ఏం చూస్తున్నావు? ఆకాశంలో ఏం కనపడింది? ఏమీ కనపడలా. మరి ఎందుకు చూస్తున్నావు? నా ముందోడు చూస్తున్నాడు. మొత్తానికి పారుకి అట్లా అడుక్కుంటూ వెళ్ళిపోయారండి. మొదట బస్సు ఆపిన డ్రైవర్ ఉన్నాడే, ఆ డ్రైవర్ని అడిగాడంటే పోలీస్ ఆయన, ఆకాశం వైపు గంట సేపు నుంచి చూస్తున్నావు కదా, ఏం కనపడుతుంది నీకు? ఏమీ కనపట్ల. మరి ఎందుకు చూస్తున్నావు? అదిగో స్కూటర్ రోడ్ ఉన్నాడే వాడు చూస్తున్నాడని చూశాను అన్నాడంట. పోలీస్ ఆయన వెళ్ళి, స్కూటర్ రోడా ఎందుకు నువ్వు ఎట్లా చూస్తున్నావు? అయ్యా స్కూటర్ మీద వస్తూ ఉంటే ఈ ఎదుగు దిగుళ్ళ మధ్యలో మెడనరం పట్టుకుపోయింది. మీకు అర్థమైందా? మెడనరం పట్టుకుపోయింది. నా మెడ నొప్పి వల్ల ఇక ముందుకు వెళ్ళటం నా వల్ల కాక నేను ఇక్కడ ఆగితే నేను ఆగాను, నీళ్ళు ఆగారు, వీళ్ళు ఎందుకు ఆగారో నాకు అర్థం కాల. యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడని ఎందుకు అంటున్నావు? మా తాత అన్నాడు. యేసు ప్రభు అమెరికా దేవుడని ఎందుకు అన్నావు? మా ముత్తాత అన్నాడు. యేసు ప్రభు మాలామాదిగోళ్ళ దేవుడని ఎందుకు అన్నావు? ఎవరో చెప్పారు. మనిషి గొర్రె కదా, నిజాలు తెలుసుకోకుండా గొర్రెలాగా మాట్లాడతాడు. నా దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్పాను, ఒకవేళ యేసు ప్రభువే గనక అమెరికా దేవుడైతే భారత గడ్డ మీద పుట్టిన నేను అమెరికా దేవుడిని పొర్రపాటును అంగీకరించేవాడిని కాదు. ఈ భారత గడ్డ మీద పుట్టిన నాకు తెల్లోల దేవుడు అవసరం లేదు. భారత గడ్డలో పుట్టిన మనకు ఇంగ్లాండ్ దేశపు దేవుడు అవసరం లేదు. యేసు ప్రభు ఎవరికి దేవుడంటే సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి వ్యక్తికి యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. అందుకని యెషయా ప్రవక్త నాకు శిశువు పుట్టాడు అనలా, మాకు శిశువు పుట్టాడు అనలా. ఏమన్నాడండి? చెప్పాలి. ఎవరికి శిశువు పుట్టాడు అంటున్నాడు? మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. నా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఒక శిశువుతో వాక్యం పోల్చడానికి కారణం ఏంటంటే ఆయన వయస్సును బట్టి శిశువు కాదు, జ్ఞానాన్ని బట్టి శిశువు కాదు. యేసు ప్రభు వారు వయస్సును బట్టి చూస్తే లేఖనాలు ఏం చెప్తాయంటే ఆయన మహావృద్ధుడు అని బైబిల్లో రాసింది. ఈ లోకంలో అందరికంటే మహావృద్ధుడు ఎవరయ్యంటే మనం ఆరాధించే యేసు ప్రభు. ఎందుకు ఆయన మహావృద్ధుడంటే
పర్వతాలు పుట్టక మునిపి ఆయన ఉన్న దేవుడు. సూర్య చంద్ర నక్షత్రాదులు కలగక మునిపి ఆయన ఉన్న దేవుడు. భూమి అందలి సమస్తము కలగక మునిపి ఆయన ఉన్న దేవుడు. సముద్రము అందులో ఉన్న సమస్తాలు రూపించబడక మునిపే ఆదిలో ఉన్న దేవుడు. అందుకని యేసు ప్రభుకు పెట్టబడిన పేరు ఆది సంభూతుడైన దేవుడు. మరో భక్తుడు అంటాడు, ఆది అంతము లేని దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు కాదు, 2000 సంవత్సరాల నుంచే ఉన్న దేవుడు కాదు. సృష్టి ప్రారంభం కాక మునిపే ఆది నుంచి ఉన్న దేవుడు. అందుకని ఆది సంభూతుడనే నామము ధరించినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వయస్సును బట్టి శిష్యువు కాదు, అట్ దట్ సేమ్ టైం జ్ఞానాన్ని బట్టి శిష్యువు కాదు. పరిశుద్ధ గ్రంథం యేసు ప్రభువును గురించి ఆయన మహాజ్ఞాని అని సంబోధిస్తూ ఉంది. చెప్పలు కొడదాం గట్టిగా. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యేసు ప్రభుని శిశువుతో పోలుస్తుంది. యేసు ప్రభుని ఎందుకు శిశువుతో పోలుస్తుందో విందాం. వినే ముందు ఈ వాక్యం బోధిస్తున్న నేను కానీ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కానీ, ప్రతి బిడ్డ ఒక శిశువులాగా మారాలి యేసు ప్రభు చెప్తున్నారు. ఓ రోజు యేసు ప్రభుకు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పోళ్ళయ్యా అన్నారు. యేసు ప్రభు అంటారు, ఒరే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పోళ్ళు తర్వాత, అసలు ముందు మీరు పరలోకంలో ప్రవేశించాలంటే శిశువులాగా చిన్న బిడ్డల్లాగా మారాలి అంటాడు. అయ్యా పరలోకంలో ఎవరు గొప్పోళ్ళు, పరలోకంలో ఎవరు గొప్పోళ్ళు దాన్ని గురించిన ఆలోచన తర్వాత, పరలోకంలో మీరు ప్రవేశించాలంటే ఒక శిశువులాగా మీరు మారాలి. ఎవరైతే శిశువుల్లాగా మారుతారో వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నికోదేముతో అంటాడు, నికోదేము నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించిన నువ్వు శిశువులాగా మారాలి అంటాడు. అంటే బిడ్డలరా, వాక్యం బోధిస్తున్న నేను ఒక శిశువులాగా చిన్న పిల్లోడిలాగా మారాలి. వాక్యం వింటున్న మీరు ప్రతి బిడ్డ శిశువులాగా మారాలి. యేసు ప్రభు శిశువు. ఎందుకు యేసయ్యను శిశువుతో పోలుస్తుందంటే పసిబిడ్డలకి కళ్ళ, కపటం, అసూయ, పగ ఇవేవి పసిబిడ్డలు కొండవు. 1 పేతురు పత్రికలో పేతురు గ్రంథకర్త 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన యెడల ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టండి, అసూయని విడిచిపెట్టండి, కలహాన్ని విడిచిపెట్టండి, ద్వేషాన్ని విడిచిపెట్టండి, విడిచిపెట్టండి విడిచిపెట్టండి అని చెప్తూ చివరికి వచ్చి ఏమని చెప్తారంటే మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి అని మాట్లాడతాడు. నా వైపు చూడండి. యేసు ప్రభుని శిశువుతో వాక్యం పోల్చడానికి కారణం ఏంటంటే నా ప్రభు కపటం లేనివాడు, నా ప్రభు ద్వేషం లేనివాడు. అసలు ఆయన హృదయానికి పగంటే ఏంటో ద్వేషం అంటే ఏంటో నా ప్రభువుకు తెలియదు. ఆయన 33.5 సంవత్సరాలు లోకంలో బ్రతికిన కాలమంతా ప్రేమించిన వారికి ప్రేమను పంచాడు, ద్వేషించిన వారికి ప్రేమను పంచాడు. ఆయనను భుజాల మీద ఎత్తుకున్న వాళ్ళకి ప్రేమను పంచాడు. ఆయన వెనకుండి వెన్నుపోట్లు పొడిచిన యోధా లాంటి వాడికి కూడా యేసు ప్రభు ప్రేమను పంచాడు. నా యేసు ప్రభు రక్తంలో వీడు నాకెంత కీడు చేశాడు, వీడు నాకెంత నష్టం చేశాడు, నాకెంత నష్టం చేసిన వీడికి నేను ప్రతిగా ఎలా నష్టం చేయాలి అనే ఆలోచన నా ప్రభువులో లేదు. కారణం ఏంటంటే నా ప్రభు ఒక శిశువును పోలినటువంటి వాడు. నెట్ట నిలువున నమ్మక ద్రోహం చేసిన యోధ కపటంగా యేసు ప్రభును ముద్దు పెట్టుకోవటానికి వస్తే ఒరే ద్రోహి అని నా ప్రభు అనలేదు, ఒరే మోసగాడా నా ప్రభు అనలేదు. 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉండి నేను పెట్టిన కూడి తిని చివరికి నాకే నమ్మక ద్రోహం చేస్తావా ఓ ద్రోహి అని ప్రభు అనలేదు. నెట్ట నిలువున యేసు ప్రభువుకు నయవంచన చేసిన ఇస్కరియోతు యోధాని చూసి కూడా ప్రభు అంటాడు, నా చెలికాడా. అయ్యా యోధ ఎంతో ద్రోహం చేశాడు కదా, ఎలా చెలికాడా నువ్వు అనగలిగావు? ఓ పసిబిడ్డకుండే మంచి మనసు ఏంటో తెలుసా? ఫర్గివ్ అండ్ ఫర్గెట్.
క్షమిస్తాడు, మర్చిపోతాడు. క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఇది ఎవరి గుణమయ్యి అంటే ఓ పసిబిడ్డవాడికి ఉండేటువంటి గుణం. ఒక అద్భుతం. ఒకనొకప్పుడు ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క క్యాలెండర్ ఉండేది. ఆ రోజుల్లో ఒక సామాజికవేత్త ప్రపంచ దేశాలన్నిటికీ ఒకే క్యాలెండర్ తయారు చేయాలని తను అనుకున్నాడు. ఆయన మహాజ్ఞాని. క్రీస్తు శకం 532 సంవత్సరంలో డయోసియస్ అనే ఒక సామాజికవేత్త ప్రపంచమంతటికి ఒకే క్యాలెండర్ తీసుకురావాలని తను అనుకొని అసలు చరిత్ర ప్రారంభమైనది మొదలుకొని ఆ రోజు వరకు చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఆధారం చేసుకొని కాలాన్ని 2గా విభజించుదామని ఆలోచించాడు. కొన్ని 100 మంది పేర్లు వచ్చాయి. ఈ 100 మందిలో ప్రముఖమైన వాళ్ళు ఎవరని 3 పేర్లు తీశాడు. ఆ 3 పేర్లలో ఒకటి ద గ్రేట్ అలెగ్జాండర్, రెండవది జూలియస్ సీజర్. సీజర్ అంటే కైసరు. జూలియస్ సీజర్. మూడో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ 3 వ్యక్తుల్లో ఎవరిని ఆధారం చేసుకొని కాలాన్ని విభజించుదామని ఆలోచిస్తున్నాడు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళాడు. అలెగ్జాండర్ను గూర్చి ఎవరు మాట్లాడినా ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. కత్తితో ప్రపంచాన్ని జయించాడు. ఆయన జయించని నేల భూమి మీద లేదు. ఆయన జయించని దేశం లోకంలో ఎక్కడా లేదు. ఆయన ఎంత గొప్ప జయవీరుడంటే ప్రపంచం అంతటిని జయించిన తర్వాత ఒకరోజు సముద్రాన్ని చూసి ఏడ్చాడంట. చెప్పండి, దేని చూసి? మీరు చెప్పండి, సముద్రాన్ని చూసి ఎందుకు ఏడ్చి ఉంటాడు? ఇంకా ఆయనకి ఏడవటానికి కారణాలు ఏవీ లేనట్టు సముద్రాన్ని చూసి ఏడ్చాడంట. ఎందుకంటే, సముద్రమా, నీవే గనక భూభాగం అయితే నిన్ను కూడా నేను జయించేవాడినే కదా. నేను జయించడానికి లోకమే భూభాగమే లేకపోయిందని సముద్రాన్ని చూసి ఏడ్చాడట. అలెగ్జాండర్ని ప్రామాణికంగా తీసుకుందాం అనుకున్నాడు. లేదు, ఆయన పేరు కొట్టేశాడు. ఆ తర్వాత సీజర్, కైసర్ దగ్గరికి వచ్చాడు. ప్రపంచ దేశాల్లో రోమా సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం. సుమారుగా 1000 ఏళ్ల పాటు ప్రపంచ దేశాలను పరిపాలన చేశారు. వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ, వాళ్ళ మెడిసిన్ కానీ, వాళ్ళ శాస్త్రం కానీ ఈ రోజుకి అద్భుతం, అమోఘం. జూలియస్ సీజర్ని ప్రామాణికంగా తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆయన పేరు కూడా కొట్టేశాడు. అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసయ్య పేరు టిక్ చేసి యేసు ప్రభును ప్రామాణికంగా తీసుకొని కాలాన్ని 2 భాగాలుగా విభజించాడు ఆయన. అందుకనే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. చాలామంది అడిగారు, అయ్యా డయోసియస్, యేసు ప్రభుని ఎందుకు నువ్వు ప్రామాణికంగా తీసుకున్నావు? ద గ్రేట్ అలెగ్జాండర్ని ఎందుకు నువ్వు ప్రామాణికంగా తీసుకోలేదు? జూలియస్ సీజర్ అద్భుతమైనటువంటి రాజు, ఆయన ఎందుకు ప్రామాణికంగా తీసుకోలేదు? అయ్యా, వాళ్ళు రాజ్యాలు స్థాపించారు, నిజమే. వాళ్ళు తమ రాజ్యాన్ని స్థాపించటానికి కత్తి బట్టి రక్తపుటేరులు ప్రవహించేటట్లుగా మారణకాండ జరిగించారు. వాళ్ళు తమ రాజ్యాలు స్థాపించటానికి అనేకుల ప్రాణం తీశారు. రక్తపాతాన్ని జరిగించి వాళ్ళ రాజ్యాలు స్థాపించారు. కానీ యేసు ప్రభు రక్తపాతాన్ని చిందించి తన రాజ్యాన్ని స్థాపించలేదు. ఎదుటివాడి ప్రాణం తీసి తన రాజ్యాన్ని స్థాపించలేదు. తన ప్రాణాన్ని పెట్టి ప్రేమతో తన పవిత్రమైన రాజ్యాన్ని స్థాపించాడు. అందరూ కత్తులతో రాజ్యాన్ని స్థాపిస్తే, అందరూ ఖడ్గాలతో రాజ్యాన్ని స్థాపిస్తే, ఈ యేసుక్రీస్తు ప్రభు మాత్రం ప్రేమతో తన రాజ్యాన్ని స్థాపించాడు. నా దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాన నువ్వు నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే. నీ మంచితనం తెలియక, నీ మంచితనం ఎరగక ఎంతోమంది ద్వేషాగ్ని నీ బ్రతుకులో నీకు పంచిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నీ కీడు కోరుకొని, నీ నాశనాన్ని కోరుకొని నీ వెనకొండే గుంటలు తవ్వినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దినాన నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక పసిబిడ్డలాగా ఎవరూ నీకు చేసిన కీడును మనసులో దాచుకోకుండా నా యేసు ప్రభులాగా వాళ్లకు నువ్వు ప్రేమను పంచగలిగితే ఇంతకు మించిన క్రిస్మస్ మరొకటి ఏదీ లేదు.
గట్టిగా. ఎందుకు గట్టిగా చెప్పలేదంటే మనం చాలా మంచివాళ్ళం. ఎట్లా మంచివాళ్ళం అంటే మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళనే మనం ప్రేమిస్తాం. ఎవరు మనల్ని చేరదీస్తారో వాళ్ళనే మనం చేరదీస్తాం. మన ఇంట్లో ఏదైనా స్పెషల్ వండుకున్నాం అనుకోండి, ఎవరికి పంపిస్తాం చెప్పండి? నో డౌట్ అది ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళటం మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు. ఇది ప్రవచనం. ఎక్కడికి వెళ్తారో తెలుసా? వచ్చేటప్పుడు తెల్ల బట్టలు వేసుకొని వస్తారు, వెళ్ళేటప్పుడు నల్ల సంచులు తీసుకొని వెళ్తారు. ఇక నల్ల సంచుల వివరణ నేనేం చెప్పుదును, అది ఎంతటితో ఆపేసేద్దాం. రైట్, వినండి. మీరు ఇంట్లో ఏదన్నా వండుకున్నారు, బిర్యానీ వండుకున్నారు అనుకోండి, స్నేహితులకు పంపించొద్దు. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని మీరు ద్వేషించలా, మీరు వాళ్ళ కీడును కోరుకోవాలా, నిష్కారణంగా వాళ్ళు నీ కీడు కోరుకొని నీకు ఏ కీడు చేసినా యేసయ్య మనసు లాంటి మనసు కలిగి ఓ పసిబిడ్డలాగా నువ్వు మారిపోయి వాళ్లకు నువ్వు వండుకున్న దానిలో ఒక ముద్దన్నం పంపించుదువుగాక. ఇందాక చెప్పే కదా, మనం ఎంత మంచోళ్ళం అంటే మనల్ని బాగా ఇష్టపడేవాళ్ళు, మనం ఇష్టపడే వాళ్ళకి మన ఇంట్లో ఏది వండుకున్న పార్సిల్ పంపిస్తాం. పగోడుకు మాత్రం వండుకున్న కూర వాసన కిటికీలో నుంచి కూడా బాగున్నాయి, అంత మంచివాళ్ళం. మనం వండుకునే దాని వాసన. కానీ నా ప్రభు ఎలాంటి వాడు తెలుసా? ఓ పసిబిడ్డ. ఆయన ఎంత పసిబిడ్డో చెప్తాను. నాకు ఆ సన్నివేశం చదివినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. నా గుండెలు పిండి అంత బాధ నన్ను ఏలుబడి చేస్తుంది. 12 మంది అపోస్తుల్లో పేతురును ప్రేమించినంతగా యేసయ్య ఎవరిని ప్రేమించలేదేమో. ఎక్కడికి వెళ్ళినా యేసయ్య పేతురును తనతో పాటు తీసుకొని వెళ్ళేవాడు. పేతురును యేసయ్య చాలా నమ్మాడు. యేసు ప్రభు శిలువకు అప్పగించబడిపోయేటప్పుడు ఏ పేతురునైతే ప్రభు నమ్మాడో అదే పేతురు యేసయ్యను గూర్చి అంటాడు, అమ్మ తోడు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. నా జీవితంలో అసలు ఎప్పుడు ఆ పేరు నేను వెళ్ళలేదు. పేతురు మాట్లాడిన మాటలు యేసయ్యకి వినబడ్డాయా లేవా? ఆయన ప్రక్కన లేకపోయినా అనంత జ్ఞాని, పెదవుల నుంచి మాట బయలుదేరక మునిపే హృదయములో ఉన్న ప్రతి మాట ఆయన ఎరిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎరగను అని పేతురు మాట్లాడి ఒక సందర్భంలో నాకు యేసు ప్రభు వద్దు, యేసు ప్రభు సేవద్దు, అసలు యేసు ప్రభు పనే నాకు వద్దని ఆయన చేపలు పట్టడానికి వెళ్ళిపోతా విచిత్రం తెలుసా, వెళ్ళేవాడు ఒక్కడు వెళ్లకుండా ఇంకొక 6 జడగొట్టాడు. మనకి సేవద్దు, యేసు ప్రభు వద్దు, మన పనికి మనం వెళ్ళిపోతాం, మన చేపల వృత్తికి మనం వెళ్ళిపోతాం, రండి చేపలు పడదామని చెప్పి తాను చెడిపోయింది కాకుండా ఇంకొక 7 జడగొట్టాడు. నేను ఎరగనని అబద్ధం ఆడాడు. ఆయన నాకు వద్దని వదిలిపెట్టి వెళ్తున్నాడు. తాను వెళ్తూ మరో 7 యేసు ప్రభు దగ్గర నుంచి మరలా పాత జీవితానికి తీసుకొని వెళ్తున్నాడు. తెల్లవారుతూ ఉండగా నా ప్రభు, నా పేతురు ఎక్కడున్నాడు? నన్ను కాదని వెళ్ళిపోయిన నా పేతురు ఎక్కడున్నాడు? నా సేవొద్దని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన నా పేతురు ఎక్కడున్నాడు? నన్ను వెంబడిస్తున్న వ్యక్తులు 7 చెడగొట్టి మరలా పాత జీవితానికి లాక్కొని వెళ్ళిన నా పేతురు ఎక్కడున్నాడని నా ప్రభు వెతుక్కుంటూ తిబిరియా సముద్రం దగ్గరికి వచ్చాడు. రాత్రి అంతా వల వేస్తే వాళ్ళకు ఒక చేప కూడా పడలేదు. వాళ్ళని చూసి, రేయ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, అందుకని మీకు ఈ గతి పట్టిందిరా అని అనలేదు. పసిబిడ్డ కదా. నిన్నటి వరకు పేతురు ఏం చేశాడో నా ప్రభువుకి అది గుర్తులేదు. నిన్నటి వరకు ఎంత కీడు చేశాడో నా ప్రభువుకి అది గుర్తులేదు. ఎంత ఆయాసంగా ప్రవర్తించాడో అది గుర్తులేదు. తిబిరియా సముద్రం దగ్గరికి వచ్చి అంటాడు, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉందా? మీరేమైనా భోజనం చేశారా? పిల్లలారా ఏమైనా భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటాడు. నా దేవుని బిడ్డలారా, అది నిజమో కాదో నాకు తెలియదు, 100% అది తప్పు. లోకంలో ఉన్న సామెత ఏంటంటే, లోకంలో ఉన్న సామెత అది నిజం కాదు. భార్య ఏమో జేబు చూస్తుందంట, తల్లి ఏమో, గట్టిగా చెప్పండి, భార్య ఏమో జేబు చూస్తుందంట, లేకపోతే మూట చూస్తుందంట, తల్లి ఏమో కడుపు చూస్తుందంట. అది నిజం కాదు. కానీ అందులో ఒకటి వాస్తవం, తల్లి కడుపు చూస్తుంది.
యేసు ప్రభు తిబిరియా సముద్రానికి వచ్చి పిల్లల ఏమైనా మీ దగ్గర ఉందా అన్నాడంటే, యేసు ప్రభు ఒక తల్లిలాగా నా పిల్లలు ఏమైనా తిన్నారా లేదని వాళ్ళ కడుపు చూస్తున్నాడు. అయ్యా పేతురు ఇంత కీడు చేసిన వాడు, పసిబిడ్డలాగా మర్చిపోయానయ్యా, అయ్యా ఒక్క చెప్ప కూడా పట్టలేదయ్యా, మేమేం తినలేదయ్యా అంటే, అద్భుతం తెలుసా, నా యేసు ప్రభే పుల్లలేరి, నా యేసు ప్రభే చేపలు బట్టి, నా యేసు ప్రభే రొట్టెలు చేసి, నా యేసు ప్రభే ఆ పొయ్యిని వెలిగించి ఆ పొయ్యి మీద చేపలు వేడి చేపలు వేడి చేస్తా నా పిల్లల కడుపు నింపాలి, నా పిల్లల ఆకలి నింపాలి, రాత్రి నుంచి నా పిల్లలు ఏం తెలియదని చేపలు వేడి చేస్తూ ఉన్నాడు. శిష్యులు రావటంతో ఒక్కొక్క బిడ్డకు విరిచి పంచి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కాదని వెళ్ళినటువంటి వాడిని వెతుకుతూ వెళ్తున్నాడు, చేదరించుకొని వెళ్ళిన వాడిని వెతుకుతూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఆకలి తీరుస్తున్నాడు. నేను మరలా అంటాను, ప్రభా పేతురు నీకు ఇంత కీడు చేశాడు కదా, నీకేది గుర్తులేదా? నేను పసిబిడ్డనయ్యా, గతంలో తానేం చేశాడో అన్నీ నేను మర్చిపోయాను. నాలో ఈర్ష్య లేదు, నాలో పగ లేదు, నాలో కపటం లేదు, అన్నీ మర్చిపోయి ఒక శిశువులాగా వాళ్ళను ప్రేమిస్తూ వచ్చాను. నా దేవుని బిడ్డలారా, ఈ మధ్య ఒక చెల్లి నా దగ్గరికి ఏడ్చుకుంటా తన భర్తను తీసుకొని వచ్చింది. భర్త మంచోడే, కానీ విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక్క చెడు అలవాటు ఉన్న ఒక్క చెడు అలవాటు మనిషి స్వభావం అంతటిని పాడు చేస్తుంది. చాలా మంచి బిడ్డ, కానీ ఆ ఒక్క తాగుడు జీవితాన్ని బట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. చాలా మర్యాద కలిగిన వాడు, చాలా మన్నన కలిగిన వాడు, తన కుటుంబం అన్న పిల్లలన్న బాధ్యత కలిగిన, ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒకే ఒక్క చెడు అలవాటు ఆయన జీవితాన్ని నెట్టు నిలువున పాడు చేస్తుంది. దేవుని బిడ్డలారా వినండి, నీ జీవితంలో ఒక్క చిన్న చెడ్డ అలవాటు ఉన్న వాక్యం ఏముంటుందంటే, బొక్కావాని తైలంలో సచ్చిన ఈగలు కొన్నిపడ్డ తైలం అంతా కంపు కొట్టిపోద్ది. ఒక్క చిన్న చెడ్డ అలవాటుకు నీ జీవితంలో చోటిచ్చిన ఆ ఒక్క చిన్న చెడ్డ అలవాటే నీ బ్రతుకంతా పాడు చేస్తుంది. నేను అప్పుడు ఆ చెల్లికి ఒక మాట చెప్పా, అమ్మా ఈ సంవత్సరం మన క్యాలెండర్లో మార్చి ఏప్రిల్ మాసం క్యాలెండర్ చూసావా తల్లి అన్నా. చూసాను అన్నయ్య అంది. ఆ క్యాలెండర్ మీద ఏమని వాగ్దానం రాసిందమ్మా అన్నాను. ఆ చెల్లి బాగా దేవుని కృప, మంచి భక్తి కలిగింది. అన్నయ్య చదివాను అన్నయ్య, ఏమని రాసింది చదువు చెప్తల్లి అన్నాను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని రాసింది అన్నయ్య అంది. అమ్మా భర్త ముష్కరుడే, మూర్ఖుడే, కఠినుడే, అలాగని పూర్తిగా చెడ్డవాడు కాదు, చాలా మంచోడు. నీకు ఒక్క మాట చెప్తాను, ఓర్చుకో, భర్త పట్ల సాత్వికం చూపించు, గుండెల్లో ఏది నువ్వు దాచిపెట్టుకోకుండా ఓ పసిబిడ్డలాగా నీ భర్తకు ప్రేమను పంచు. నీవు చూపించిన సాత్వికం వ్యర్థం కాదు, నీవు చూపించిన సాత్వికం నీ భర్తను గొప్ప చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసయ్య పేతురు పట్ల సాత్వికాన్ని చూపించాడు. ఆ సాత్వికం ఏం చేసిందో తెలుసా? ఇదే పేతురును ప్రధాన పోస్త్రుడిగా నిలవబెట్టింది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ఒకవేళ నీ గుండెల్లో నీ భర్త అంటే నీ గుండెల్లో కోపం ఉందా, తీసేసుకో. ఇదే నిజమైన క్రిస్మస్. నీ భార్య అంటే గుండెల్లో కోపం ఉందా, తీసేసుకో. పసిబిడ్డలాగా వాళ్ళకు ప్రేమను పంచు. తల్లులారా, ఒకవేళ నీ కోడలంటే నీ మనసులో తెలియని కోపం ఉందా, తీసేసుకో. పసిబిడ్డలాగా నీ కోడల్ని చేరది. కోడల్లారా, మీ అత్తంటే గుండెల్లో చెప్పాలి గట్టిగా, కోడల్లారా ఒకవేళ మీ అత్తంటే తెలియని కోపం మీ గుండెల్లో ఉందా? ఓసారి అంట ఓ కోడలు కూర్చుని నేను చదివా, ఒక తల్లి వెళ్ళేసరికి కోడలంట అరటి తొక్కు ముందు పెట్టుకొని అరటి తొక్కు పూజ చేస్తుందంట. అరటి తొక్కు ముందు పెట్టుకొని అరటి తొక్కుకు పూజ ఏం చేస్తుంది? అరటి తొక్కుకు పూజ చేస్తూ ఉంటే వచ్చిన ఆవిడ చూసి, ఏమిట్రా ఏమో అరటి తొక్కుకు పూజ చేస్తుంది, చాలామంది దేవుని ముందు పెట్టుకొని పూజ చేస్తారు కదా, ఏమేంట్రా అరటి తొక్కును ముందు పెట్టుకుని పూజ చేస్తుందని అర్థం కాక అడిగారంట. ఏమమ్మా అరటి తొక్కును పెట్టుకొని పూజ చేస్తున్నామంటే అందంట, ఈ అరటి తొక్కే నా తలరాత మార్చింది. పాస్టర్ గారు నా తలరాత మార్చలా,
చివరికి దేవుడు కూడా నా తలరాత మార్చలా, సంఘంలో జరిగే ప్రార్థనలు కూడా నా తలరాత మార్చలా అంటుందంట. ఈ అరటి తొక్కే నా తలరాత మార్చి. అరటి తొక్కు తలరాత మార్చటం ఏంటి అంటదంట. మా అత్త కాలు ఎర్రగొట్టింది ఈ అరటి తొక్కే. మా అత్త పడిపోయింది, కాలు ఇరిగిపోయింది, మంచంలో పడిపోయింది, అధికారం అంతా నా చేతుల్లోకి వచ్చింది. నన్ను అధికారిగా నిలవబెట్టింది ఈ అరటి తొక్కే. దీన్ని ఎట్లా మర్చిపోతాను పూజ చేయకుండా? అట్లాంటి కోడలు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? పసి బిడ్డల్లాగా మారిపోవటం, పసి కందుల్లాగా మారిపోవటం. రెండవది, మనకు శిశువు పుట్టాడు అంటే యేసు ప్రభు స్వభావం ఒక పసికందు లాంటి స్వభావం. యేసు ప్రభును శిశువుతో వాక్యం ఎందుకు పోల్చిందంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మాట్లాడతారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, అందరూ చూడండి ఆ మాట. 21వ వచనం. 16వ అధ్యాయం 21వ వచనం, దయచేసి అందరూ చదవండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకొనదు. చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక 3 విలువైన మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. శిశువు పుట్టడం అంటే ఆ ఇంటికి నిరీక్షణ వచ్చినట్లు. ఒక ఇంటిలో శిశువు పుట్టాడంటే ఆ తల్లి మీద ఉన్న ఆ అవమానం తొలగించబడినట్లు. ఒక ఇంటిలో శిశువు పుట్టాడు అంటే అంతవరకు ఆ ఇంటి వారు అనుభవించిన దుఃఖం అంతటిని మరిచిపోయి దుఃఖము సంతోషంగా మార్చబడినట్లు. పుట్టిన శిశువు నిరీక్షణకు ఎలా గుర్తు? దేవుని బిడ్డలారా, వివాహమైన తర్వాత ఓ కొడుకో కూతురో ఆ భార్యాభర్తలకు పుట్టారనుకోండి, ఆ భార్యాభర్తల గుండెల్లో పర్వాలేదు, మన వృద్ధాప్యానికి వెళ్ళిన తర్వాత వీడు ముద్ద అన్నం పెడతాడు, ఆడు పెడతాడో లేదో దేవుడు ఎరుగు. కానీ అయితే ఒక నిరీక్షణ, ఏమని నిరీక్షణ వస్తుంది? పర్వాలేదు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వీడు మనల్ని చూసుకుంటాడు అని ఒక తెలియని నిరీక్షణ ఆ పుట్టినటువంటి ఆ పసికందు ఆ తల్లిదండ్రుల హృదయాల్లో ఒక నిరీక్షణ పుట్టిస్తాడు. నా ప్రభు బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం శిశువుగా లోకానికి ఉద్భవించిన నా యేసు ప్రభు ఎవరో తెలుసా? మానవాళి హృదయాలలో నిరీక్షణ పుట్టించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఒక వ్యక్తి హృదయంలో ఎలా నిరీక్షణ పుట్టిస్తాడో చెప్తాను. లోకస్తులకు వచ్చినట్లుగానే నీకు శ్రమలు వస్తాయి, లోకస్తులకు వచ్చినట్లుగానే క్రైస్తవులుగా మనకు శ్రమలు వస్తాయి. కొన్ని సందర్భాలలో లోకస్తులకు వచ్చిన శ్రమల కంటే అధికమైన శ్రమలు ప్రభు బిడ్డలుగా మనకు వస్తాయి. లోకస్తుడికి చిన్న కష్టం వస్తేనే కదిలిపోతాడు. లోకస్తుని మించిన కష్టం నీ బ్రతుకులో నీకు ఎదురైనా, లోకస్తునికి మించిన నష్టం నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తూ ఉన్నా, ఆ నష్టాల మధ్యలో కూడా నువ్వు ధైర్యంగా బ్రతుకుతావు. ఎందుకో తెలుసా? నా ప్రభు నాకున్నాడు. ఒకరోజు వస్తుంది, ఈ కష్ట స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ఒకరోజు వస్తుంది, ఈ శ్రమలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు. నిశ్చయముగా నా దేవుడు ఒకానొక దినాన నా కన్నీరు తొడవక మానడు అని ప్రభు ఉన్నాడనే ఆ ఒక్క నిరీక్షణ నీ గుండెల నిండా ధైర్యాన్ని పుట్టిస్తుంది. నేను ధైర్యంగా చెప్పగలిగే మాట ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ధైర్యంగా బ్రతకగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక క్రైస్తవుడు మాత్రమే. ఎందుకు క్రైస్తవుడికి శ్రమలు రావట్లేదా? నేనంటాను, క్రైస్తవుడికే కొన్నిసార్లు అనేక రకాలైన ఆపదలు వస్తున్నాయి. ఈ ఆపదల మధ్యలో కూడా నువ్వు ధైర్యంగా ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? నమ్మదగిన దేవుని మీద ఒక తెలియని ధైర్యం, ఓ గొప్ప నిరీక్షణ నీ గుండెల్లో దేవుడు స్థాపించాడు గనుక ఈరోజు మనం ఇంత ధైర్యంగా బ్రతకగలుగుతున్నామంటే మనకు శిశువు ఉన్నాడనే ఆ ఒక్క నిరీక్షణ. వినండి, మీకున్నట్లుగా మాకు ఉద్యోగాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా గట్టిగా హల్లెలూయా. మీకున్నట్లుగా మాకు ఉద్యోగాలు లేవు. ఉన్నాయా? గట్టిగానండి. అన్నా, నేనేమన్నా మెట్రోలో పనిచేస్తున్నానా? అన్నా, ఈసేఎల్లో పనిచేస్తున్నానా?
నాకేమన్నా వెల్డింగ్ షాప్ ఉందా? అక్క ఏమన్నా డ్యూటీకి వెళ్తున్నారా? సేవకుల పిల్లలు ఏమన్నా డ్యూటీకి వెళ్తున్నారా? ఎబినెదరన్నా కెమికల్ ఫ్యాక్టరీలో కూడా మాకు డ్యూటీ లేదు. అయినా ఎప్పుడు ఏ బాధ లేదు. మించిన సంతోషం దేవుడు హృదయంలో ఉంచాడు. మీకున్నట్లుగా సొంత ఇల్లు మాకు లేదు. హల్లెలూయా. మీరు ఎట్టా చూస్తున్నారంటే ఉందన్నట్టు చూస్తున్నారు. ఈ చర్చ ఎవరిది? అడివుడు అన్నాడు మాది అని. మీదే? మనందరిది. ఆ శిశువు మనవాడు, చర్చి కూడా. వినండి, మీకులాగా మాకు ఉద్యోగాలు లేవు, మీకులాగా మాకు బ్యాంకు బ్యాలెన్సులు లేవు, దేవుని మహాకృప, మీకులాగా మాకు సొంత ఇల్లు లేవు. అయినా ధైర్యం. ఎవరిని బట్టి ధైర్యమో తెలుసా? మీరున్నారని కాదండో, మీరున్నారనే ధైర్యం కొంత ఉన్నా, మిమ్మల్ని మించిన ధైర్యం విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు ఉన్నాడనే ఆ ఒక్క ధైర్యం. శిశువుగా యేసు ప్రభు చూస్తే శిశువే, కానీ ఒక క్రైస్తవుడి గుండెల్లో ఎంత గొప్ప నిరీక్షణ పుట్టించాడో నోటి మాటలతో చెప్పలేని మహిమాయుక్తమైన నిరీక్షణ పుట్టించాడు. ఈ నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసా? క్రైస్తవుడు మరణానికి వెళ్ళేటప్పుడు కూడా మరణాన్ని కూడా ఆనందంగా అంగీకరించగలిగే నిరీక్షణ పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. దేనండి? మరణాన్ని కూడా సంతోషంగా అంగీకరించగలిగే ఆ నిరీక్షణ ఓ క్రైస్తవుడి గుండెల్లో పుట్టించాడు. ఎందుకో తెలుసా? పుట్టిన ఈ శిశువు మరణ భయాలన్నిటి నుంచి విడుదలిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అది క్రీస్తు శకం 1735 అక్టోబర్ 18వ తారీఖు. బాగా వినండి, డేట్తో సహా చెప్తున్నాను. క్రీస్తు శకం 1735 సంవత్సరం అక్టోబర్ నెల 18వ తారీఖు. ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక ఓడ అమెరికా దేశానికి వెళ్తాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుందో ఆ ఓడ చెప్పండి. ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి వెళ్తుంది. ఆ ఓడలో మెరోమియా అనే భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం ఆ ఓడలో ప్రయాణమే వెళ్తుంది. అద్భుతం. దేవుని బిడ్డలారా వినండి, అదే ఓడలో జాన్ వెస్లీ అనే దైవ సేవకులు, అలాగే ఆయన తమ్ముడు చార్లెస్ వెస్లీ, ఆ ఇద్దరు వ్యక్తులు అమెరికా దేశానికి ప్రయాణమై ఆ ఓడలో వెళ్తున్నారు. ఆ ఓడ ప్రయాణమై వెళ్తూ ఉంది. ఈ జాన్ వెస్లీ అనే దైవ సేవకుడు మెరోమియా జాతికి చెందిన ఈ క్రైస్తవ కుటుంబాలను చూస్తున్నారు. వాళ్ళు ఓడలో ప్రయాణమై వెళ్తూ ఉన్నా ఆదివారపు ఆరాధనలో ఎలా పాటలు పాడుతున్నారో ఓడలో కూడా అట్లాగే పాటలు పాడుతున్నారు. మందిరంలో ప్రజలు ప్రభువుని ఎట్లా ఆరాధిస్తున్నారో ఓడలో కూడా ప్రభువుని అట్లా ఆరాధిస్తున్నారు. మందిరంలో ఎలా శ్రద్ధగా వాక్యం వింటారో ఆ ఓడలో ప్రయాణమే వెళ్ళేటప్పుడు కూడా అలాగే వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. అద్భుతం. వాళ్ళ దగ్గర ఈ దైవభక్తి సంబంధమైన మనసు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు? వీళ్ళు ప్రయాణంలో కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు, వీళ్ళు ప్రయాణంలో కూడా ఆత్మీయతను విడిచిపెట్టలేదు, వీళ్ళు ప్రయాణములో కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు, వీళ్ళు ప్రయాణములో కూడా వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టలేదు. నా దేవుని బిడ్డలారా, దేవునితో నీకుండే అనుబంధం నీ ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరిమితం చేయొద్దు సుమి. నా వైపు చూడండి. నీ ఆత్మీయ జీవితాన్ని, ప్రభుతో నీకుండే సన్నిహిత బంధాన్ని, ప్రభుతో నీకుండే ఆ ఆత్మీయ అనుబంధాన్ని ఏదో మందిరానికి వచ్చినప్పుడు పాట పాడేటప్పుడే దేవునితో నువ్వు అనుబంధాన్ని కొనసాగించొద్దు. లేఖనం ఏమంటుందో తెలుసా? మేలుకొని ఉన్నా, నువ్వు పండుకున్నా, మందిరంలో కూర్చున్నా, త్రోవన వెళ్తా ఉన్నా, ఇంట్లో కూర్చున్నా, ఉద్యోగ స్థలంలో నువ్వు బ్రతుకుతున్నా, నిరంతరము యేసయ్య నామస్మరణ మనము చేయుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. కూర్చున్న చోట, లేచిన చోట, వెళ్తున్న ప్రతి చోట నా యేసు, నా యేసు, నా యేసు అని యేసును కూర్చిన దైవ ధ్యానంతో ప్రతి బిడ్డ యేసు నామములో బ్రతుకుదురుగాక. దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లేదు. నేను హైదరాబాదు పట్టణానికి వచ్చిన ప్రారంభ దినాల్లో
హైదరాబాదులో సినిమా థియేటర్లు ఎక్కువగా ఎక్కడుంటాయో అక్కడ ఉండేవాడిని. హైదరాబాదులో ఏం చెప్పాను? ఓ చిన్న ప్రశ్న, హైదరాబాదులో ఎక్కువగా సినిమా హాళ్ళు ఎక్కడుంటాయి చెప్పండి? మాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నారు. కొంతమంది ఏమో చెప్తేనేమో నేను సినిమాలు చూస్తాను అనుకుంటారేమో. సరే, ఎక్కువగా ఎక్కడుంటాయంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటాయి. ఎక్కడుంటాయి సినిమాలు ఎక్కువ? ఎక్కడుంటాయో అక్కడ ఉన్నానండి. దేవుని కృప 4.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఓ సినిమా ఎట్టుంటుందో తెలీదు. నేను అతిశయానికి చెప్పట్లేదు. దారిని వెళ్ళేటప్పుడు తలెత్తి అపవిత్రంగా చూడటం ఎట్లా ఉంటుందో తెలీదు. బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళతో చిట్చాట్ చేయటం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నేను ఉద్యోగ స్థలానికి, యవన తమ్ముళ్ళారా వినండి, ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నా ఉద్యోగ స్థలానికి వెళ్ళటానికి 1.5 గంట ప్రయాణం. వెళ్ళటానికి 1.5 గంట, రావటానికి 1.5 గంట. సహజంగా బస్సులో కూర్చున్న వాళ్ళంతా బాతాకాని కొడతారు. నేను ఆలోచించా, ప్రభా 1.5 గంట సమయం ఉంది కదా, ఈ సమయాన్ని నేను ఎట్లా వినియోగించుకోవాలి, ఎట్లా ఈ సమయాన్ని సరైన రీతిలో నేను ఉపయోగించుకోవాలి ఆలోచిస్తే, ఆ రోజుల్లో చిన్న పాకెట్ బైబిల్ ఒకటి వచ్చింది. చిన్న బైబిల్, అది జేబులో పెట్టుకోవటానికి అనుకూలంగా ఉండే బైబిల్. ఆ బైబిల్ ఒకటి కొనుక్కున్నానండి. ఇక బస్సు ఎక్కానంటే చాలు, బస్సు ఎక్కానంటే చాలు, నా సీట్లో కూర్చోవటం, బైబిల్ తెరవటం, స్టాప్కి వెళ్ళే వరకు బైబిల్ చదువుకుంటూ ఉండేవాడిని. నేను సేవకు రాకమునిపై దేవుని కృప 5 పర్యాయాలు బైబిల్ చదవటానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఈ 4.5 సంవత్సరాల్లోనే నాకు తెలిసి 4-5 పర్యాయాలు బైబిల్ అంతా చదవటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకో చెప్పమంటారా? యేసుతో నీ ప్రయాణంలో కూడా నువ్వు అనుబంధం కలిగి బ్రతుకుదువుగాక. కూర్చున్నా యేసయ్యతో, లేచినా యేసయ్యతో, త్రోవను వెళ్తున్నా యేసయ్యతో, నువ్వు ఉంటున్న ప్రతి చోట యేసు క్రీస్తును మనం అనుభవించుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమెన్, గట్టిగా ఆమెన్. క్రైస్తవ్యం అనేది అప్పుడప్పుడు చేసే భక్తి కాదు, ఇది నిరంతరము చేసే దైవభక్తి సంబంధమైన కార్యక్రమం. చప్పట్లు కొడదాం గట్టిగా. సరే, వీళ్ళు అట్లా ప్రయాణంలో కూడా పాటలు పాడుతూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు. నా దేవుని బిడ్డలారా, నువ్వు రైల్లో ప్రయాణమే వెళ్ళేటప్పుడు కూడా అవకాశం ఉంటే మోకరించి ప్రార్థన చేసుకో. బస్సులో ప్రయాణమే వెళ్ళేటప్పుడు కూడా ఎవరో నీ ప్రక్కన ఉన్నారు, నేను చూస్తారు, ఎవరికో భయపడి జడిచి ఎవరినో చూసుకొని నీ భక్తిని ఎందుకు నువ్వు కించపరుచుకోవాలి? ఎందుకు నీ భక్తిని అణుచుకోవాలి? ఆ ఖాళీ సమయంలో ఏదేదో ఆలోచించే కంటే కూడా ఆ సమయాన్ని కూడా ప్రభు కొరకు మనం కేటాయించుదుము గాక. అందరం చెప్దాం ఆమెన్. సరే, ఓడ అట్లా వెళ్తా ఉంది. ఆ ఓడలో కాస్త ఆ చుట్టూత ప్రాంతం భయంకరంగా తయారైపోయింది. భీకరమైన మబ్బులు కమ్మాయి. అప్పటికప్పుడే భయంకరంగా వాతావరణం మారిపోయింది. అలలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి. ఓ 1/2 గంట గడిచే లోపు ప్రచండమైనటువంటి తుఫాను, ప్రచండమైన వర్షం ఆ ఓడ మీద కొడతా ఉంది. ఓడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే బ్రద్దలైపోయే పరిస్థితి, ఓడ మొక్కలైపోయేటువంటి పరిస్థితి. ఈలోపు ఆ ఓడ నావికుడు తెరచాప ఎత్తాడు. ఆ గాలి యొక్క తాకిడికి ఆ తెరచాప కూడా చినిగిపోయింది. ఎప్పుడైతే తెరచాప చినిగిపోయిందో ఓడ అటు ఇటు ఊగిసలాడుతూ ఉంది. నీళ్ళు వచ్చి ఓడలో పడుతూ ఉన్నాయి. ఆ ఓడలో ఉన్న వాళ్ళంతా బిక్కుమంటూ అరచేతిలో ప్రాణం పెట్టుకొని చనిపోతామేమో అన్న మరణ భయంతో కలవరపడుతూ ఉన్నారు. ఈ జాన్ వెస్లీ దైవసావు, ఈ జాన్ వెస్లీ అనే వ్యక్తి కూడా కలవరపడుతూ ఉన్నాడు చనిపోతానని. అందరూ అలా కలవరపడుతూ ఉంటే ఈ క్రైస్తవ కుటుంబాలను చూశాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆనందంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే ఈయనకు ఆశ్చర్యం అవుతుంది. మరణానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాం కదా, మరణానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాం కదా, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎందుకు వీళ్ళంత సంతోషించగలుగుతున్నారు? ఈ భయాల మధ్యలో జాన్ వెస్లీ గారు వచ్చి అడుగుతున్నాడట, అయ్యా వాతావరణం ఎంత భయంకరంగా ఉంది కదా, చనిపోతావనే భయం మీకు లేదా? మరణం అవుతావనే భయం నీకు లేదా? వీళ్ళు అంటారట, మరణ భయం యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే కొట్టివేయబడింది. అయ్యా చనిపోతామనే భయం నీకు లేదా? చనిపోతామనే భయం ఏమాత్రం మాకు లేదు. ఎందుకు లేదయ్యా? ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తామనే నిరీక్షణ మాకుంది. ఎక్కడున్నా దేవుని ఆరాధించేదే.
పరలోకానికి వెళ్ళినా, గట్టిగా వినండి, ఎక్కడున్నా దేవుణ్ణి ఆరాధించేదే, పరలోకానికి వెళ్ళినా దేవుణ్ణి ఆరాధించేదే. అద్భుతం తెలుసా? పుట్టిన ఈ చిన్న శిశువు ఎంత గొప్ప నిరీక్షణను పుట్టించాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభువును శిశువుతో వాక్యం పోల్చిందంటే, వివాహమైన తర్వాత, జ్ఞాపకం చేస్తాను, వివాహమైన తర్వాత ఆ వివాహమైన భార్య భర్తలకు ఒక కుమారుడో కుమార్తె పుట్టేదాకా వాళ్ళ మీద ఒక నింద, ఒక అవమానం ఉంటుంది. జ్ఞాపకం చేస్తాను, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఏం దిగులు ఉండదు, సీకు చింత ఉండదు. నాకు ఒక్కళ్ళు చాలు, ఇంతకు మించిన సంతోషం ఏముందని భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. చుట్టూతో ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వచ్చి ఏమడుగుతారంటే, ఏమైనా విశేషం ఉందా, ఏమైనా విశేషం ఉందా? 24 గంటలు అదే అడుగుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక పాపం వాళ్ళు బాధతో ఉంటారు. నా దేవుని బిడ్డలారా, కొంచెం ఆలస్యం అయిందనుకోండి, ఆ తల్లి ఆ తండ్రి గొడ్రాలు అనే ఒక నింద వాళ్ళ జీవితంలో మోయాల్సి వస్తుంది. ఆ అవమానంతో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. అద్భుతం ఏంటో తెలుసా? ఆ స్త్రీ గర్భంలో నుంచి శిశువు ఎప్పుడైతే వచ్చాడో, ఆ శిశువు ఎప్పుడైతే బయలుదేరి వచ్చాడో, ఆ తల్లి మీద తండ్రి మీద ఉన్న ఆ అవమానాన్ని, ఆ నిందను ఆ శిశువు కొట్టివేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, నీవు కన్నా నీ పిల్లలు ఒకవేళ నీ బ్రతుకున్న అవమానానికి అప్పగించారేమో, నీవు కన్నా నీ పిల్లలు నిన్ను నిందకు అప్పగించారేమో. నేను ప్రకటించిన నా యేసు ప్రభు ఎవరో తెలుసా? ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ నిందను అనుభవించావో, నీ నిందను కొట్టివేసి, నీ అవమానాన్ని కొట్టివేసి, నీ బ్రతుకులో నీ నిందన అవమానాన్ని కొట్టివేసి ఘనతను పంచే గొప్ప శిశువు నా యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం. ఆడ ప్రార్థన చేసిన తర్వాత చెల్లి అన్న అన్నారు, అన్న కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న ప్రార్థన చేద్దాం. వాళ్ళ అన్యులు. ఆ తల్లి గత 15 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రావట్లా, గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తుంది. ఆ ముఖం చూస్తే ఇంత లావైపోయింది. ఒక చిన్న ప్రార్థన చేద్దుకుని రండి అన్నారు. వెళ్తే దేవుని బిడ్డలారా, 45-50 సంవత్సరాల వయసు కలిగిన ఆ తల్లి ముఖం ఇంతలా ఉబ్బిపోయింది. కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగున్నాయి, కళ్ళు ఇంతలా వాచున్నాయి. ఏంటమ్మా అన్నాను. అయ్యా, నాకు ఒక్కతే ఒక కూతురు, దాన్ని ఎంత గారాభంగా పెంచామో అంత గారాభంగా పెంచాం. మా రక్తాన్ని అమ్ముకొని మా కూతుర్ని చదివించాం. దానికి 17 సంవత్సరాలు కూడా నిండలేదు, ఎవరినో తీసుకుని ఎటో వెళ్ళిపోయింది. ఈ గల్లీలో మేము ఎంత గౌరవంగా బ్రతికేవాళ్ళం అంటే అంత గౌరవంగా బ్రతికేవాళ్ళం. ఇక్కడ మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. బ్రతకాలో చావాలో అర్థం కావట్లా. నా దేవుని బిడ్డలారా, ఆయన చూస్తే శిశువే, నా యేసు ప్రభు శిశువే, చాలా చిన్నవాడిలాగే కనపడుతున్నాడు. ఈ శిశువు ఏం చేస్తాడో తెలుసా? నీ పితరుల కాలము నుంచి ఏ అవమానం నీ తల మీద ఉందో, ఏ నింద నీ తల మీద ఉందో, ఏ అవమాన భారంతో సమాజంలో తలదించుకొని బ్రతుకుతున్నావో, ఈ క్రిస్మస్ దినాన నా దేవుడు నిశ్చయముగా నీ అవమానాన్ని కొట్టివేయునుగాక, నీ నిందను నా దేవుడు కొట్టివేయునుగాక. ఓ తల్లి ఉంది, ఆమెను చూసిన వాళ్ళంతా ఇది వ్యభిచారపు స్త్రీ అని పిలిచేవాళ్ళు. ఆ ముద్ర తన మీద పడిన తర్వాత ఏ రోజు ప్రజల మధ్యలో తలెత్తుకొని తిరిగేది కాదు. ప్రజల మధ్యలోకి రావాల్సి వచ్చినప్పుడల్లా తలదించుకొని వచ్చేది. ముఖంలో ముఖం పెట్టి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది కాదు. కారణం ఏంటంటే, చిన్నపిల్లోడు మొదలుకొని పెద్దోడి వరకు అది వ్యభిచారపు స్త్రీ, అది చెడ్డ స్త్రీ, అది పనికిమాలిన స్త్రీ అని ఒక భయంకరమైన ముద్ర ఆమె మీద వేశారు. ఒకరోజు ఆ ముద్రను చెరగదీసే, ఆ ముద్రను కొట్టివేసే, ఆ పాడైపోయిన ముద్రను కొట్టివేసే శిశువులాగా పిలువబడిన నా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నా యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆమె నిందను కొట్టివేసి, ఆమె ముద్రను కొట్టివేసి, ఆమె నిందను కొట్టివేసి ఆమెను ఎలా పంపించాడంటే, పవిత్రమైన దానిగా దేవుడు తీర్చిదిద్ది పంపించాడు. యవన బిడ్డలారా వినండి, ఒకవేళ నువ్వు బ్రతుకుతున్న సమాజంలో లోకం త్రాగుబోతు అనే ముద్ర నీకేసిందేమో, నా ప్రభుని అడుగు, నీ త్రాగుబోతు జీవితాన్ని ఈరోజే
విప్లవాత్మకంగా నా దేవుడు మార్చునుగాక. సంవత్సరాల తరబడి నాకు ఈ తాగుడు అలవాటు ఉంది. ఈ తాగుడు అలవాటు నిన్న మొన్న కొత్తగా నాకు వచ్చిన అలవాటు కాదు. ఓ భయంకరమైన తాగుబోతును. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మారనని అంటున్నారు. తాగుబోతనే ముద్ర సమాజం నాకు వేస్తుంది. నేను ప్రకటించే నా యేసు ప్రభు ఎవరో తెలుసా? నీ ముద్రను తొలగించగలిగిన శక్తివంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ లోకం దొంగ అనే ముద్ర నీకేసిందా? తిరుగుబాటుదారుడు అనే ముద్ర వేసిందా? పనికిమాలిన వాడు అనే ముద్ర వేసిందా? వీడి బ్రతుకులో ఏమీ సాధించలేడు, చేతగాని వాడు అనే ముద్ర వేసిందా? సోమరిపోతాడు అనే ముద్ర వేసిందా? పనికి మాలిన వాడు అనే ముద్ర వేసిందా? నా ప్రభు ఎవరో తెలుసా? పనికి మాలిన నిన్నే ప్రయోజకుడుగా నా దేవుడు తీర్చిదిద్దగలడం. ఒకవేళ బ్రతుకు సవిటి పర్ర నిస్సారమైన బ్రతుకుగా మారిపోయిందా? నిస్సారమైన నీ జీవితాన్ని, నిస్సారమైన నీ బ్రతుకును ఈ శిశువు సారవంతమైన బ్రతుకుగా మార్చునుగాక. నా దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఏ వ్యక్తి నీ ముద్రను తొలగించలేడు. నీ ముద్రను తొలగించగలిగిన వాడు నేను ప్రకటించే నా యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు. ఆ శిశువు పుట్టడంతో యేసు ప్రభు ఇక్కడ అంటాడు, ఒక తల్లి తాను గర్భవతి అయిన తర్వాత 9 మాసాలు ఆ తల్లి ఎన్నో బాధలు భరిస్తుంది, నిద్రలేని రాత్రులు గడుపుతుంది, ఎన్నో వాంతులు ఆ తల్లి చేసుకుంటుంది. చివరికి ప్రసవ దినాలు వచ్చేసరికి, అందరూ వినండి, చివరికి ప్రసవ దినాలు వచ్చేసరికి ఈ 9 నెలలు అనుభవించిన బాధ ఒక ఎత్తు అయితే, ఆ ప్రసవ దినాల్లో తను అనుభవించే బాధ ఎంత అంత కాదు. ఇప్పుడు ఆ తల్లి శిశువును కనబోతా ఉంది. పురిటి నొప్పులు నోటి మాటలతో వివరించలేదు. ఆ స్త్రీ పురిటి నొప్పులు అనుభవిస్తూ చావు బ్రతుకుల మధ్యలో, బ్రతుకుతానో చనిపోతానో అర్థం కాని ఆ గందరగోళ పరిస్థితుల మధ్యలో ఆ పురిటి నొప్పులు అనుభవిస్తూ ఒక శిశువును కంటది. శిశువును కన్నది అన్న వార్త వినటంతో తన దుఃఖం, తన నిట్టూర్పు, తన వేదన పక్షి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోవటం ప్రారంభిస్తుంది. ఓ శుభవార్త చెప్పమంటారా? నా యేసు ప్రభు నీలో పుడితే, చూడటానికి ఆయన శిశువే, అందరూ అనుకున్నట్లుగా తక్కువ జాతి దేవుడే, అందరూ అనుకున్నట్లుగా తెల్లోళ్ళ దేవుడే. కానీ అద్భుతం తెలుసా? ఈ శిశువు నీ జీవితంలో పుడితే, నీ జీవితంలో అప్పటి వరకు నువ్వు అనుభవించిన నిందే కానీ, అప్పటి వరకు నువ్వు అనుభవించిన దుఃఖమే కానీ, అప్పటి వరకు నువ్వు అనుభవించిన ప్రయాసమే కానీ రెప్పపాటు కాలములో ఎగిరిపోయేటట్లుగా నా దేవుడు కార్యం చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈరోజు చింతల మందిరంలో ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. 2014 సంవత్సరం నుంచి మన ఇమ్మాన్యుయల్ మందిరానికి నేను వస్తున్నాను. మాది ఖమ్మం జిల్లా. హైదరాబాద్ పట్టణానికి వచ్చిన తర్వాత ఓ చిన్న ఉద్యోగం చేసేవాడిని. నెలకొచ్చి 10,000, 12,000, 15,000 రూపాయలు సంపాదించేవాడిని. నా బ్రతుకులో ఇక ఇంతకు మించి నేను సంపాదించలేను, ఈ పేదరికంతోనే బ్రతకాలి, ఈ దుఃఖంతోనే బ్రతకాలి, ఈ అనారోగ్యంతోనే బ్రతకాలి, ఈ ఆర్థిక సమస్యలతోనే బ్రతకాలని నేను అనుకుంటూ ఉండేవాడిని. 2014లో మా ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళు చింతల్లో ఉన్న మన మందిరాన్ని పరిచయం చేశారు. 2014 నుంచి మన మందిరానికి వస్తున్నాను. ఆ సహోదరుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తమ్ముడు మీరు వచ్చారు కదా, మ్యూజిషియన్స్ విన్నారు. ఆ తమ్ముడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, 2014 నుంచి నేను ఇమ్మాన్యుయల్ మందిరానికి వచ్చిన తర్వాత ఒక్క ఆదివారపు ఆరాధన కూడా మేము పోగొట్టుకోలేదు, బైబిల్ స్టడీ ఒక్కటి కూడా మేము పోగొట్టుకోలేదు, మాసాంతర కూటం ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు. ఈ మీటింగ్స్కి వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్నే లేదు, నేను ఒక్కడనే వచ్చేవాడిని కాదు, కుటుంబంతో కలిసి వచ్చేవాడిని. నేను, నా భార్య, దేవుడు నాకు ఇచ్చిన కొడుకు. సుమారుగా ఈ 4.5 సంవత్సరాల ఇమ్మాన్యుయల్ పరిచర్య అనుబంధంలో ఒక్క ఆదివారపు ఆరాధన, ఒక్క బైబిల్ స్టడీ, ఒక్క మాసాంతర కూటాన్ని కూడా పోగొట్టుకోలేదు. దేవుని వాక్యం వింటుండగా శిశువు లాంటి యేసు ప్రభు గుణం నాలో రూపొందించడం ప్రారంభించింది. 2016లో దైవ సేవకులకి చెప్పాను, అన్న ఓ చిన్న కంపెనీ పెట్టుకుందాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్న అని. అన్న ఒక 6 రోజులు టైం తీసుకొని
ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత పెట్టుకోమన్నారు కంపెనీ. నేను పెట్టుకున్నాను. 2014-16 వరకు ఎమాన్యుయల్ పరిచర్యకు వచ్చే వరకు నా నెల జీతం 15,000 రూపాయలు. ఈరోజు దేవుని కృప నెలకొచ్చి 60,000 సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఒకప్పుడు నా బ్రతుకులో దుఃఖం ఉండేది, ఒకప్పుడు నా బ్రతుకులో వ్యాధులు ఉండేది. ఎంత కష్టపడినా నా బ్రతికింతే, ఎంత ప్రయాసపడినా నా జీవితం ఇంతే. నా జీవితం మారదు, నా బ్రతుకు మారదని నాకు నేను నిర్ణయించుకునేవాడిని. కానీ మందిరానికి వచ్చాను, యేసు ప్రభు వాక్యం విని బలపడ్డాను. యేసు ప్రభులాగా బ్రతకటం ప్రారంభించిన తర్వాత నా యేసు నా స్థితిగతులు మారుస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆ శిశువు పుట్టడంతో తల్లి దుఃఖం అంతా మర్చిపోయి ఎలా సంతోషిస్తుందో, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కొంతమంది తల్లులు ఏడ్చుకుంటూ వచ్చి చెప్తారు, అయ్యా నా తలరాత ఏంటో నాకు తెలియదు, కానీ పుట్టినప్పటి నుంచి నా కష్టాలే. కొంతమంది ఏడుస్తూ చెప్తారు, నా తలరాత ఏంటో నాకు అర్థం కాదయ్యా, నేను పుట్టిన నాటు నుంచి నా బ్రతుకులో శ్రమే. నా దేవుని బిడ్డలారా, పుట్టిన నాటు నుండి ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు శ్రమను అనుభవిస్తూ నీ గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాక ఒంటరిగా గదిలో కూర్చొని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నావేమో. నా ఒక్కడి బ్రతికే ఎందుకు ఎట్లా అయిపోయింది, నా ఒక్కదాని బ్రతికే ఎందుకు ఎట్లా అయిపోయిందని ఆ వేదనల మధ్యలో ఒకవేళ ఈరోజు ఈ స్థలానికి వచ్చావేమో. ఆయన శిశువే, ఆయన నీలో నుంచి ఉద్భవిస్తే, ఆయన నీ కుటుంబంలో మొలకెత్తితే, ఆయన నీ కుటుంబంలో ప్రారంభమైతే నీ దుఃఖదనాలు కొట్టివేసి నీ బ్రతుకులో సంతోషాన్ని నా దేవుడు పంచునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నా దేవుని బిడ్డలారా, ఈ శిశువు ఎవరై అంటే నిర్మలమైన వాడు, చిన్నపిల్లలాగా కల్లా కపటం ఎరుగునటువంటి వాడు. ఈ శిశువు ఎవరై అంటే నీ బ్రతుకులో నిరీక్షణ పుట్టించేవాడు. ఈ శిశువు ఎవరై అంటే నీ బ్రతుకులో ఉన్న అవమానాన్ని కొట్టివేసేవాడు. ఈ శిశువు ఎవరై అంటే నీ బ్రతుకులో సంతోషాన్ని పుట్టించేవాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే భక్తులు అన్నారు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆఖరి విలువైన మాట చెప్తాను. నా ప్రభువును వాక్యం శిశువుతో పోల్చడానికి కారణం ఏంటంటే, శిశువుకు పాపం అంటే ఏమిటో తెలియదు. శిశువు పాపం ఎన్నడూ చేసినటువంటి వాడు కాదు. ఒకసారి నా వైపు చూడండి. శిశువు యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే అసలు వాడికి పాపం అంటే ఏమిటో తెలియదు. యేసుక్రీస్తును వాక్యం శిశువుగా పోల్చడానికి కారణం ఏంటంటే ఒకసారి చూడండి. వాక్యం యేసు ప్రభుని శిశువుతో పోల్చడానికి కారణం ఏంటంటే, 3 భక్తులు యేసు ప్రభు పరిశుద్ధతను గూర్చి ఈ రీతిగా చెప్తారు. పేతురు భక్తుడు అంటాడు, ఆయన ఏ పాపము చేయలేదని. యోహాను భక్తుడు అంటాడు, ఆయన యందు పాపమేమీ లేదని. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, పాపము ఎరుగని ఆయన మన కోసరము పాపిగా మార్చబడ్డాడని. చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి మాట్లాడతాడు, ఆయన పాపము చేయలేదు అని. పాపము చేయని వారు ఎవరున్నారంటే శిశువు. హృదయంలో పాపం లేని వారు ఎవరయ్యంటే శిశువు. పాపం అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఎవరయ్యంటే, అలాగని యేసు ప్రభు శిశువులాగే లోకంలో లేరు. 33.5 సంవత్సరాలు నిండు యవ్వన వయసు వచ్చే వరకు ఆయన లోకంలో బ్రతుకుతూ వచ్చారు. అద్భుతం ఏంటో తెలుసా, 33.5 సంవత్సరాలు లోకంలో బ్రతికిన ఆయన నోటితో అబద్ధం ఆడలేదు, ఆయన పెదవులతో అపవిత్రమైన మాటలు మాట్లాడలేదు, ఆయన కంటితో అపవిత్రపు చూపు చూడలేదు. చివరికి హృదయపు ఆలోచనల్లో కూడా ఏ పాపము చేయని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. విషయం ఏంటో తెలుసా, ఈ శిశువు తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని ఈ శిశువును కాటువేయాలని ఆదిఘట సర్పమైన సాతాను కాచుకొని కూర్చున్నాడు. ఓ మర్మయుక్తమైన సంగతి జ్ఞాపకం చేయబోతున్నాను, బాగా వినండి. యేసు ప్రభు గర్భస్థ శిశువుగా ఉన్నది మొదలుకొని, తల్లి కడుపులో ఉన్నది మొదలుకొని ఆదిఘట సర్పమైన సాతాను. నాకు సమాధానం, నాతో కలిసి మాట చెప్పండి, సాతాను ఎవరు? చెప్పాలి గట్టిగా. సాతాను ఎవరయ్యంటే ఆదిఘట సర్పం. ఈ ఆదిఘట సర్పమైన సాతాను
ఆది నుండి అంటే ఎక్కడి నుండి? ఏదైనా తోట నుండి మనుషుల జీవితాల్లో నాశనం చేస్తూ వచ్చింది. వాడు నీతిగా బ్రతకాలనుకున్నాడు, నీతి తప్పి దుర్నీతి పరుడిగా మార్చేటట్లుగా చేశాడు. లోకంలో ఏ వ్యక్తి తాగుబోతుగా బ్రతకాలనుకోడు. నా కష్టార్జితం ఎందుకు మధ్య దుకాణాలకు పెట్టాలి, నా కష్టార్జితం ఇంటికి తీసుకురావాలని ఎంత తాగుబోతైనా అనుకుంటాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆది ఘట సర్పమైన సాతాను మానవ జీవితాల మీద దాడి చేసి, యవనస్తుల జీవితాల మీద దాడి చేసి, స్త్రీల జీవితాల మీద దాడి చేసి, ఆకాశ నక్షత్రాలుగా ప్రకాశిస్తున్న వారిని సైతం అక్కడి నుంచి ఈడ్చి జ్ఞానకు లాగి పడవేశాడట. ఎక్కడి నుంచి? ఏదెను తోటలో ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు సాతాను మానవ జీవితాలతో వాడుకుంటున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు ప్రతి మనుషుడు ఆది ఘట సర్పమైన సాతాను చేతిలో ఓడిపోయిన వాడే. తొలిటి మనుషుడిగా పిలువబడుతున్న ఆదాము సాతాను చేతిలో ఓడిపోయాడు. నీతిపరుడని పిలువబడిన నోవహు సాతాను చేతిలో ఓడిపోయాడు. అబ్రహాము తన భార్యను పట్టుకొని చెల్లి అని అబద్ధమాడి విశ్వాసవీరుడైన అబ్రహాము సాతాను చేతిలో ఓడిపోయాడు. మహా గొప్ప నాయకుడిగా పిలువబడిన మోషే సాతాను చేతిలో ఓడిపోయాడు. దేవుని హృదయానుసారుడని పిలువబడిన, గట్టిగా చెప్పాలి, దేవుని హృదయానుసారుడని పిలువబడిన దావీదు సైతం సాతాను చేతిలో ఓడిపోయాడు. ఆది నుంచి ఆది ఘట సర్పమైన సాతాను మానవ జీవితాల మీద దాడి చేసి ఉన్నతంగా బ్రతకకుండా ప్రజలను ఈడ్చి నేల మీదకు పడవేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. సాతాను నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడు. సాతాను నీ యవ్వన జీవితం మీద దాడి చేస్తున్నాడు. సాతాను నీ కుటుంబ వ్యవస్థ మీద దాడి చేస్తున్నాడు. ఎలా దాడి చేస్తున్నాడో తెలుసా? నీవు అనుభవిస్తున్న ఆ స్థితిని నువ్వు అనుభవించకుండా ఆ స్థితిలో నుంచి నేను లాగి, ప్రకటనలో ఏమని రాసిందంటే, వాడు ఆకాశము నుండి ఈడ్చి నేల మీద పడవేస్తున్నాడట. ఈడ్చి అనే పదం ఎందుకు వాడబడిందో తెలుసా? ఈడ్చి అనే పదం ఎక్కడ వాడతారంటే, వాడిని రమ్మన్నాను రాలా, మరలా చెప్పా రారా అని, రమ్మన్నాను రాలా, వాడు రాకపోయేసరికి టకమని చెప్పాలండి. రాకపోయేసరికి వాడిని బలవంతంగా పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కుంటూ వచ్చాను. ఎవరిని పెట్టారా వినండి, మీ తల్లిదండ్రులు సంఘంలో మంచి భక్తి కలిగిన వాళ్ళు, నో డౌట్. నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీ హృదయంలో కూడా మా అమ్మా నాన్నల కంటే భక్తిగా బ్రతకాలి అనే ఆశ మీ గుండెల్లో ఉంది. మీరు ప్రభు బిడ్డలు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని మందిరంలో పరిచర్య చేసే ఓ మంచి బిడ్డలు, ఇంత కళ్ళతో చూసిన తర్వాత మీరు పాపాన్ని కావాలని కోరుకోరు. కానీ కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే, నువ్వు వద్దు అన్న వాడు బలవంతంగా నిన్ను పట్టుకొని వాడు నిన్ను ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు, వాడు నిన్ను లాగుతున్నాడు. బాప్తిస్మం తీసుకొని తాగుడికి ఎలా నువ్వు వెళ్తావు? వెళ్ళవు, నీ మనసు అది కాదు. కానీ సాతాను నువ్వు వద్దు అన్న వాడు నిన్ను ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆకాశపు నక్షత్రములాగా వెలుగుతున్న నీ కుటుంబాన్ని నేలమట్టం చేయాలని సాతాను కంకణం కట్టుకున్నాడు. ఒకవేళ తెలియకుండా సాతాను ఏ పాపంలో నేను నిన్ను పడేశాడా? తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీకి వెళ్ళిన చోట తప్పుడు త్రోవలకు నువ్వు వెళ్తున్నావా? యవన తమ్ముళ్ళారా, ఈ వయసు పోతే మరలా నాకు రాదు, ఏది చేసినా ఇప్పుడే చేయాలని నువ్వు కాలేజీకి వెళ్ళిన తర్వాత చెడత్రోవలకు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? సాతాను తన తోకతో నీ మీద దాడి చేస్తున్నాడు. ఎందుకు దాడి చేస్తున్నాడో తెలుసా? రేపు నీ భవిష్యత్తులో నీకంటూ ఒక భవిష్యత్తు లేకుండా, నీకంటూ ఒక జీవితం లేకుండా, నీకంటూ ఒక ఘనత రాకుండా నేల మట్టుకు నువ్వు దిగిపోవాలని, ఏ పాపంలో పడేద్దామని సాతాను నీ మీద ప్రయత్నం చేస్తున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తి సాతాను చేతిలో ఓడిపోయినవాడే. ఒక అద్భుతం తెలుసా? ఈ ప్రపంచంలో
సాతానును జయించిన ఒకే ఒక్క జయవీరుడు నేను ప్రకటించే నా యేసుక్రీస్తు ప్రభువు. కామ క్రోధ మోహ మద మాత్సర్యాన్ని జయించి ఆ జన్మ బ్రహ్మచారిగా బ్రతికి లోకంలో ఏ వ్యక్తి వేలెత్తి చూపించలేని నిష్కలంకమైన పవిత్రత కలిగి చేతులెత్తి ఆరాధించుటకైనా, జోడించి వందనాలు చెప్పుటకైనా, స్తుతించడానికైనా యేసు ఒక్కడే యోగ్యుడు. కారణం ఏంటంటే ఆయన లాంటి పవిత్రుడు లోకంలో ఎవ్వరూ లేరు. అలాగని నీకు నాకు వచ్చినట్లుగా యేసయ్యకు శోధనలు రాలేదా అంటాడు భక్తుడు హెబ్రీ గ్రంథకర్త. ఆయన మనవలే అన్ని విషయాలలో శోధించబడ్డాడు కానీ శోధనను జయించి పాపము చేయని పరమ పవిత్రుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఆ స్త్రీ మగ శిశువును ఎప్పుడు కంటదాన్ని కాచుకొని ఉంది. ఆ మగ శిశువును కాటు వేయాలని అలంకారప్రాయంగా చెప్తాను, అది వాస్తవం కాదు. ఆ స్త్రీ సంఘము కన్నటువంటి ఆ మగ శిశువు జయ జీవితం చేసినటువంటి ప్రజలు. అయితే ఆ స్త్రీని కొంచెం మరో కోణంలో మరియ తల్లికి పోలిస్తే మరియ తల్లి గర్భవతి అయింది మొదలుకొని ఈ ఆదిఘట సర్పం యేసయ్యను కాటు వేయాలని చూసింది. మగ శిశువుగా పిలువబడిన యేసు ప్రభువును కన్నది. కన్న తర్వాత మగ శిశువును కాటు వేయాలని ఆదిఘట సర్పం ప్రయత్నం చేస్తే అద్భుతం తెలుసా, ఈ మగ శిశువు లోకానికి జయవీరుడిగా ఎలా వచ్చాడో అలాగే జయవీరుడిగా పరలోకానికి కొనిపోబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు. ఆయన జయవీరుడిగా పరలోకానికి కొనిపోబడ్డాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే దైవజనుడైన పేతురు గారు మాట్లాడుతూ అంటాడు, ఆయన మరణమునకు తగినది ఏది చేయలేదు, మరణము ఆయనను బంధించుట అసాధ్యము అంటాడు. మరణానికి తగింది ఏది చేయలేదు కనుక మరణం ఆయనను బంధించుట అసాధ్యము అంటాడు. ఈ మాట గమనించండి, మరణం ఆయనను బంధించలేదు. రోమా సైనికులతో అంటాడు పేతురు, ఓ పిచ్చివాళ్ళారా, యేసు ప్రభుని మీరు సమాధి చేసినా మరణము ఆయనను బంధించలేదు. పేతురు, ఎందుకు ఆయన్ని బంధించలేదు? మరణమునకు తగినది ఏది? ఇప్పుడు చెప్పండి, అసలు మరణానికి కారణం ఏంటి? పాపము వలన వచ్చు జీతము, చెప్పాలి, పాపము వలన వచ్చు జీతము మరణము అని రాస్తుంది. ఆయనను మరణము బంధించలేదని ఎందుకు పేతురు అన్నాడంటే ఆయన ఏ పాపము చేయలేదు గనుక పాపము చేయని యేసుక్రీస్తు ప్రభువును మరణం బంధించలేదని చెప్పాడు. పేతురు చెప్పినట్లుగానే మూడవ దినాన మరణాన్ని జయించి సమాధిని గెలిచి బండను బ్రద్దలు చేసి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే. అది ఆయనకే ఎందుకు సాధ్యం అంటే పాపము చేయని పసికందు ఆయన. ప్రైజ్ ద లార్డ్. పాపము చేయని పసికందు ఆయన. పాపమంటే ఏమిటో తెలియని పసికందు ఆయన. పాపమంటే ఏమిటో ఎరగని పరమ పవిత్రుడైన దేవుడై ఉన్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన పవిత్రత నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ క్రిస్మస్ దినాన్ని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రాత్రి వరకు నువ్వు చెడిపోయిన వాడివైనా, రాత్రి వరకు తప్పుడు తిరుగుడు నువ్వు తిరిగినా, రాత్రి వరకు మోసకరమైన జీవితం ఒకవేళ నువ్వు జీవిస్తున్నా ఉన్నపాటునే నా ప్రభు దగ్గరికి రా. ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. ఈ క్రిస్మస్ దినం నుంచి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఈ క్రిస్మస్ దినం నుంచి నీతిగా నేను జీవిస్తానయ్యా. ఆ సినిమా వైపు వెళ్ళను, ఆ బాయ్ ఫ్రెండ్ల వైపు నేను వెళ్ళను, ఆ గర్ల్ ఫ్రెండ్స్ వైపు నేను వెళ్ళను, బూతు మాటలు నా నోట రానివ్వనయ్యా. ఈ రోజు నుంచి నేను నీ కోసం బ్రతుకుతానయ్యా అని ఈరోజు ప్రభు సన్నిధిలో నీవెందుకు తీర్మానం చేసుకోకూడదు? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను నిలవబడతానో లేదో, నేను గెలుస్తానో లేదో, ఆత్మీయతలో నేను నడవగలుగుతానో లేదో. నువ్వు గెలవలేకపోవచ్చు, నేను ప్రకటించే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు విజయాన్ని సాధించే శక్తి ఒకవేళ నీలో లేకపోవచ్చు. నా ప్రభు కృపను నువ్వు కోరుకుంటే, నా ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఎంత పతనమైన స్థితిలో నువ్వు ఉన్నా ఆ పతనమైన స్థితిలో నుండి ఉన్నత స్థలానికి లేవనెత్తునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. ఒకవేళ ఈరోజు సాతాను నీ మీద దాడి చేస్తున్నాడేమో, తమ్ములారా, ఈ క్రిస్మస్ దినాన ఒక తీర్మానం చేసుకో.
ఈ రోజు నుంచి నా ప్రభు కొరకు బ్రతుకుతాను, నాకు యేసు కావాలి, నా యేసయ్య కొరకు నేను జీవిస్తాను. వద్దు లోకమొద్దు, నాకు వద్దు లోక నామకార్థపు జీవితం నాకు వద్దు, చావైనా బ్రతుకైనా యేసు కొరకు నేను బ్రతకాలని నువ్వు తీర్మానం చేసుకో. ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, నేను నిలవబడగలనో లేదో, నేను బలపడగలనో లేదో, నేను నడవగలనో లేదో, నేను జయాన్ని సాధించగలనో లేదో, నీవు ఆరాధించే దేవుడు జయవీరుడు గనుక ఆయనను పోలి నీకు నా దేవుడు తన జయాన్ని ఇచ్చునుగాక. ఓ రోజట ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక దైవజనుడు యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని ఎలా ప్రభు కనపరుస్తాడో, ఎలా దేవుడు మనల్ని గెలిపిస్తాడో ఓ చిన్న ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు వారు, దైవజనుడైన మోషే, మనలాంటి ఒక విశ్వాసి, ఇలా ముగ్గురు కలిసి ఒక గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఆట ఆడుకుంటున్నారంట. యేసు ప్రభు ఆట ఆడతాడా అని అనొద్దు, మీకు అర్థం అవటానికి చెప్తా. ఈ ముగ్గురు కలిసి ఆట ఆడుకోవటానికి వెళ్ళారట. ఏ ఆట అంటే గోల్ఫ్ ఆట అంటారు కదా, గోల్ఫ్. కర్ర తీసుకొని బంతిని కొడితే ఆ బంతి వెళ్ళి అంత దూరాన్ని ఉన్న రంధ్రంలో పడుతుంది. ఆ గోల్ఫ్ ఆట ఆడదామని ముగ్గురు వెళ్తున్నారంట. విశ్వాసి అన్నాడంట, అయ్యా నాకు ఆ గోల్ఫ్ కర్ర పట్టుకోవటం నాకు చేత కాదు, కుక్కను కొట్టే కర్రను పట్టుకోమంటే పట్టుకుంటా, చీపిరి కట్ట పట్టుకోమంటే పట్టుకుంటా, వాటిని పట్టుకున్నవాడిని కానీ ఈ కర్ర పట్టుకున్నవాడిని కాదయ్యా, నేను ఆడలేను అన్నాడంట. ప్రభు అన్నాడంట, రై నువ్వు గెలవటం కాదురా, నేను నిన్ను గెలిపిస్తారా, నేను నీకు విజయాన్ని ఇస్తారా. ప్రభా నాకు ఆట ఆడటమే రాదయ్యా, నేను ఎట్లా గెలుస్తాను, నీకు ఆట వచ్చా రాదా, నీ శక్తి సామర్థ్యాల మీద నేను ఆధారపడ్డాం, నీ తెలివితేటల మీద ఆధారపడను, నేను గెలిపిస్తాను అనే విశ్వాసం నా మీద ఉంచు, నేను నిన్ను గెలిపిస్తాను. ప్రభు మాట పట్టుకొని వెళ్ళాడంట. సరే ఈలోపు మోషే వచ్చాడు, కర్ర పట్టుకున్నాడు, ఆ బంతిని పెటమని కొట్టాడు. ఆ బంతి ఎగిరి పడటం మధ్యలో ఒక పెద్ద కాలువ ఉంటే కాలువలో పడిందంట. మోషే బంతి కాలువలో పడతా ఉంటే ఆ కాలువలో ఉన్న నీళ్లు కాస్తా, గట్టిగా చెప్పాలి, నీళ్లు కాస్త రెండుగా జీలిపోయి ఎర్ర సముద్రం జీలిపోయినట్లుగా కాలువ జీలిపోయిందట. బంతి బట్టం ఆ నడి కాలువ మధ్యలో పడి అక్కడి నుంచి గంతేసి ఎక్కడైతే రంధ్రం ఉందో అక్కడ పోయి పడిందంట బంతి. అందరూ సపట్లు కొట్టారంట. మిమ్మల్ని కొట్టమల్లా ఆ బంతి అట్లా సపట్లు కొట్టారంట అందరం. ఈ విశ్వాసి అనుకున్నాడంట, ఆయన మోషే కాబట్టి అట్లా కొట్టగలిగాడు, అట్లా జరిగింది. ఈలోపు యేసు ప్రభు వచ్చారంట. యేసు ప్రభు మరలా అదే బ్యాట్ తీసుకొని బంతిని కొట్టారంట. ఆ బంతి ఎగరటం ఆ ఎగిరి నీళ్ళల్లో పడిందంట. ఈ విశ్వాసి అనుకున్నాడు, మోషేకు ఆ కాలువ రెండుగా జీలిపోయినట్లుగా యేసు ప్రభు వారు కూడా జీలిపోద్దామని చూశాడు. విచిత్రం ఏంటంటే ఆ నీళ్లు జీలిపోవాల, ఆ బంతి పట్టం నీళ్ళల్లో పడింది. నీళ్ళల్లో పడి ఆ బంతి ఎగురుకుంటా నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్ళి రంధ్రంలో పడిపోయిందంట. ఎందుకు? యేసు ప్రభు దేని మీద నడిచాడు చెప్పాలి. యేసు ప్రభు నీళ్ళలో నడిస్తే బంతి అంటది, నేనేం తక్కువ తిన్నానా, నేను కూడా నీళ్ళలో నడుస్తానని నీళ్ళల్లో ఎగురుకుంటూ వెళ్ళి రంధ్రంలో పడిందంట. ఇక మన వంతు వచ్చింది. ఎవరంతు? ప్రభా నేను ఆడలేను, ప్రభా నా వల్ల కాదు, అంత తెలివితేటలు నా దగ్గర లేవు, ప్రభా అంత శక్తి నా దగ్గర లేదు. ఈ భయపడతా ఉన్న విశ్వాసం వంతు వచ్చింది. యేసు ప్రభు అంటాడు, ఎందుకురా నా మీద విశ్వాసం ఉంచో, నా మీద నమ్మకం ఉంచో, నీ విశ్వాసాన్ని నేను కనపరుస్తాను, బయలుదేరు అన్నాడంట. అయ్యా నీ మీద విశ్వాసం తప్పితే నా శక్తి సామర్థ్యాల మీద ఇతనాభి నమ్మకం నాకు లేదయ్యా. ఎంత ఇతనాభి నా మీద నాకు నమ్మకం లేదయ్యా, ఏదైనా నమ్మకం ఉందంటే నీ మీదేనయ్యా, నిన్ను బట్టి పట్టుకుంటానయ్యా అన్నాడంట. కర్ర పట్టుకున్నాడు, రంధ్రం అక్కడ ఉంది, బంతిని కొడదామని ఇట్లా అన్నాడు. ఎట్లా కొడదాం అనుకున్నదాన్ని ఇట్లా కొట్టాడు. ఆ బంతి వెళ్ళి ఇటు వెళ్ళాల్సింది ఇటు పోయింది. ఇటు వెళ్ళటంతో ఆ బంతి పట్టం అక్కడ ఒక గాండ్రు కప్ప ఉందంట, గాండ్రు కప్ప ఉందంట, ఆ కప్ప నోట్లో పడిందంట. ఈ విశ్వాసి అంటాడంట, నేను శాతగాను నాకు తెలుసు కదా అయ్యా, నువ్వేదో నన్ను గెలిపిస్తానని చెప్పావు, చూడయ్యా కప్పెళ్ళి అక్కడ పడింది అన్నాడంట. యేసు ప్రభు అంటాడంట, నా మీద విశ్వాసం ఉంచరా, నిన్ను నేను గెలిపిస్తా. ఇప్పుడే విశ్వాసం అయ్యా, బంతెళ్ళి కప్ప నోట్లో పడిన తర్వాత ఇంకేం గెలిపిస్తావయ్యా, నా మీద విశ్వాసం ఉంచంతే.
దేవుని బిడ్డ, సాతాను పదే పదే నీ మీదకి వచ్చి పదే పదే నీ మీద దాడి చేస్తాడు. నీ బ్రతుకంతా ఈ రోగమే, నీ బ్రతుకంతా ఈ కష్టమే, నీ బ్రతుకంతా ఈ అసమాధానమే. ఇదిగో కప్పనోట్లో చిక్కుకున్నట్లుగా నీ సమస్యలు చిక్కుకుపోయే, ఎవడు నిన్ను విడిపించలేడని సాతాను పదే పదే నువ్వు ఓడిపోయావు. నీ వ్యాపారం సరిగా సాగదు, నీ కంపెనీ సరిగా సాగదు, నీ బ్రతుకింతే సాతాను ఒకవేళ నిందిస్తూ ఉంటే ఒకటే విశ్వాసం, జయవీరుడైన యేసయ్య మీద విశ్వాసం ఉంచు. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నా దేవుడు నిన్ను గెలిపించునుగాక. గట్టిగా హల్లెలూయా. దేవుడు అంటాడంటే ఒరే నా మీద విశ్వాసం ఉంచరా అని. ఈయన అంటాడంటే ప్రభా ఇంకెక్కడ విశ్వాసం అయ్యా, బంతెలి కప్ప నోట్లో పడింది, అది మామూలు కప్ప కాదు, గాండ్రు కప్ప, దాని నోరే ఎంత ఉంది, ఇంకెక్కడ బయటకు వస్తుంది అయ్యా అని. నువ్వు చూస్తూ ఉండరా అన్నాడంటే ప్రభు. ఈలోపు ఆకాశం నుంచి గ్రద్ద ఒకటి ఎగురుకుంటా వచ్చి ఈ గాండ్రు కప్పను చూసింది. మంచి బలంగా ఉంది, బంతి పడిన తర్వాత దాని లావు డబల్ అయిపోయింది. అనుకుంది ఈరోజు నాకు కప్ప బిర్యానీ దొరికింది అనుకుంది. మన ఇంట్లో క్రిస్మస్ రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నాకు తెలియదు, కానీ ఈ గ్రద్దకు మాత్రం కప్ప బిర్యానీ దొరికినట్లు అనిపించింది. రివ్వుమని అక్కడికి ఎగురుకుంటా కప్పను పట్టుకుంది. కప్పను 2 కాళ్ళతో పట్టుకుంది. ఏ విశ్వాసి అంటాడంట, అయ్యా కప్ప ఎత్తుకొని పోతున్నా, గ్రద్ద ఎత్తుకొని పోతుంది, నా గెలుపు అంతే. గ్రద్ద అట్లా పట్టుకొని ఆ కప్పనట్లా ఎత్తుకొని ఎట్లా ఎగురుతా సరిగ్గా రంధ్రం దగ్గరికి వచ్చేసరికి కప్ప తలకాయ మీద ముక్కుతో పెటామని పొడిచిందంట. అది బెక 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 అంట. రంధ్రం ఎక్కడుందో అక్కడ బంతి వదిలిందంట. బంతి రావటం పట్టం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పడటం. దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసం. నా ప్రభు ఎవరో తెలుసా? నీ గెలుపును తన గెలుపుగా ఎంచుకునేవాడు, నీ విజయాన్ని తన విజయంగా ఎంచుకునేవాడు. ఈ క్రిస్మస్ దినాన ఒక నిర్ణయం తీసుకో. దేవా, ఈ రోజు నుండి ప్రతి ఆదివారం మీ మందిరానికి వస్తాను, నేను పండగ క్రైస్తవుడిగా ఉండనయ్యా. ప్రతి బైబిల్ స్టడీకి వస్తాను, ఏదో ఆదివారం వచ్చే క్రైస్తవుడిగా నేను ఉండనయ్యా. నా జీవితంలో నా ఆఖరి శ్వాస వరకు నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీ జీవితాన్ని నా ప్రభువుకు నువ్వు సమర్పించగలిగితే, ఏ పాపం చేతిలో ఓడిపోయావో, ఏ కుటుంబం చేతిలో ఓడిపోయావో, ఏ సమస్యల చేతిలో ఓడిపోయావో, ఆ చేతుల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఈ రోజు నుంచి జయవీరుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. రేపు 30వ తారీఖున బాప్తిసాల ఆరాధన ఉంది. ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత బాప్తిసాల కార్యక్రమం ఉంది. సాతాను ఒకవేళ పదే నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నిలవబడతావో లేదో, బాప్తిస్మం తీసుకుంటే దేవుళ్ళు నడుస్తావో లేదో, బాప్తిస్మం తీసుకుంటే సాతాను గెలుస్తావో లేదో ఓ తెలియని భయం ఒకవేళ నీ గుండెల్లో సాతాను పుట్టిస్తూ ఉంటే, గెలిచేది నువ్వు కాదు, నేను గెలిపించేవాడు శక్తివంతుడై ఉన్నాడు. ఆయన లోకాన్ని జయించిన జయవీరుడై ఉన్నాడు. నువ్వు ఓడిపోతున్నట్లుగా అనిపించిన నా ప్రభు నిన్ను పట్టుకొని, ఎక్కడ ఓడిపోతున్నట్లుగా కనపడ్డావో అక్కడే ఒక విజేతగా నా దేవుడు నిన్ను ఊరేగించునుగాక, జయవీరుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. ఒక్క క్షణం అందరం కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ఆ శిశువు ఈరోజు మనలో ఉద్భవించాలి. ప్రభా, శిశువుగా నాలోనికి రాయ్యా అని, శిశువుగా నాలోనికి రాయ్యా అని అందరం చేతులు ఎత్తుదాం. తల్లులారా అందరూ మోకరించండి. ఒకవేళ ఈరోజు వరకు యేసు ప్రభును నువ్వు సురక్షకునిగా అంగీకరించలేదేమో, కారణం ఆయన మా దేవుడు కాదు, ఆయన మా దేశపు దేవుడు కాదని ఎవరో బుద్ధి లేని వాళ్ళు చెప్పిన మాటను పట్టుకొని యేసు ప్రభును తృణీకరిస్తూ వచ్చావేమో. అదిగో లేఖనం అంటుంది, యేసుక్రీస్తు మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. అందరం ప్రభు వైపు చేతులెత్తి, ఒకవేళ యేసు నువ్వు కాదన్నావేమో, ఎవరో చెప్పిన మాట విని మా దేవుడు కాదనుకున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడని.
ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆల్ నేషన్స్, ప్రతి దేశ పౌరుని ప్రభు పిలుస్తున్నాడు. ప్రతి కులస్తుని ప్రభు పిలుస్తున్నాడు. ప్రతి జాతికి చెందిన వాడిని ప్రభు పిలుస్తున్నాడు. ఎవరు ఈ శిశువు? కల్లా కపటము లేనివాడు, కల్లా కపటము లేనివాడు, ద్వేషం ఎరుగనివాడు. ప్రభా, నీలాంటి మనసు నాకు దయచేయి, నీలాంటి మనసు నాకు దయచేయి, నీలాంటి మనసు నాకు దయచేయి. వాక్యం విన్న దేవుని బిడ్డ, ఒకవేళ జీవితంలో అనేక విషయాల్లో ఓడిపోయావేమో, తాగుడు జయించలేకపోతున్నావేమో, ఈరోజు ప్రభువుని అడుగు, నన్ను గెలిపించయ్యా, నన్ను గెలిపించయ్యా. చెడు అలవాట్లు మానుకోలేకపోతున్నావేమో, నన్ను గెలిపించయ్యా. జయవీరుడిగా నన్ను నిలవబెట్టయ్యా. విజయవీరుడు యేసుక్రీస్తు, విజయవీరుడు యేసుక్రీస్తు. ఆది కథ సర్పాన్ని జయించిన వాడు, దాని తలను చెతుకు కొట్టినవాడు, దాని తలను చెతుకు కొట్టినవాడు. ఆయన గెలిచాడు. నిన్ను గెలిపించాలని ఆశపడుతున్నాడు, నిన్ను గెలిపించాలని ఆశపడుతున్నాడు. విజయ గీతం మనసారా పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసారా నేను ప్రభువుకు జీవితాన్ని సమర్పించు, ప్రభువుకు జీవితాన్ని సమర్పించు. నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే నా ఆరాధన, నీవే నా ఆరాధన. పునరుద్ధానుడ నీవే నా ఆరాధన, నీవే నా ఆరాధన. ఆరాధన, ఆరాధన, పునరుద్ధానుడ నీవే నా ఆరాధన, అవమానం కొట్టివేసే దేవుడు, సంతోషాన్ని పుట్టించే దేవుడు, నిరీక్షణ కలుగజేసే దేవుడు. యేసు లేని జీవితం వశమయ్యున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో. ఒక నీ ఆయుష్ ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగేను నాలో. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులను చూపినది. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులను చూపినది. పునరుద్ధానుడ నీవే నా ఆరాధన, నీకే నా ఆరాధన. పునరుద్ధానుడ నీవే నా ఆరాధన, నీకే నా ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన,
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదాల ఆరాధన నీవే కదాల ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన చప్పట్లు కొడుతూ చెడ్డవాడు అనే ముద్ర లోకం వేసిందేమో. ఈ ముద్రను చెరిపే దేవుడు. ఒక క్షణం ప్రభు చేతులెత్తి, లోకం ఒకవేళ చెడ్డవాడు అనే ముద్ర నీకు వేసిందేమో, పేదవాడు అనే ముద్ర ఒకవేళ లోకం నీకు వేసిందేమో, తాగుబోతు అనే ముద్ర ఒకవేళ లోకం వేసిందేమో, కోపిష్టివాడు అనే ముద్ర ఒకవేళ లోకం వేసిందేమో. నీ ముద్రలు కొట్టివేయగలిగిన దేవుడు ఈ దేవుడు. విప్లవాత్మకంగా నిన్ను దర్శించగలిగిన దేవుడు. విప్లవాత్మకంగా నీ బ్రతుకును మార్చగలిగిన. ఎక్కడ అవమానపడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ ఏడ్చావో, అక్కడే నీ గుండెల నిండా నవ్వును పుట్టించగలిగిన దేవుడు. అక్కడే నీ గుండెల నిండా నవ్వును పుట్టించగలిగిన దేవుడు. నేను మారను 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 మారలేను అని ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, జయమిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు ఆయన. ప్రభు వైపు ఒకసారి చేతులెత్తి, తమ్ముడా దేవుని కొరకు బ్రతకాలని నువ్వు ఆశపడిన బ్రతకలేని స్థితిలో ఉన్నావేమో, దేవా ఈ క్రిస్మస్ దినం నుంచి నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇక సినిమాల అలవాటు నాకొద్దయ్యా, త్రాగుడు అలవాటు నాకొద్దయ్యా. అయ్యా ఏ పాపం జోలికి నేను వెళ్ళనయ్యా, నన్ను గెలిపించి యేసయ్యా. నువ్వు విజయ వీరుడు అని విన్నాను, నాకు గెలుపు దయచేయి. ఆది ఘట సర్పమైన సాతాను మీద నేను గెలవాలి. వాడు నాతో పోరాడుతున్నాడు, ఆకాశము నుండి ఏడవాలని ప్రయత్నిస్తున్నాడు. నా భక్తిలో నుంచి లాగాలని, నా విశ్వాసంలో నుంచి లాగాలని, నా తీర్మానంలో నుంచి లాగాలని, నా ప్రతిష్టలో నుంచి లాగాలని, నా విశ్వాసంలో నుంచి లాగాలని. నన్ను గెలిపించి యేసయ్యా, నన్ను గెలిపించి యేసయ్యా. అడుగుతావా నోరు తెరిచి? యేసయ్యా, 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 నన్ను గెలిపించి యేసయ్యా, నన్ను గెలిపించి యేసయ్యా. సాతాను నా చేతిలో ఓడిపోవాలి, వాడి చేతిలో నేను ఓడిపోకూడదు. ఆది ఘట సర్పం మీద నాకు జయమివ్వు, నాకు జయమివ్వు. జయమిచ్చే దేవుడు ఆయన. జయశీలుడామా యేసయ్య, జయమించువాడా మెస్సయ్య. జయశీలుడామా యేసయ్య, జయమించువాడా మెస్సయ్య. జయమిచ్చువాడా స్తోత్రము మా ప్రాణ ప్రియుడా, వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలమిచ్చువాడా,
బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, బలమిచ్చువాడా బలవంతుడా, శక్తినిచ్చువాడా శక్తిమంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, సృష్టినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మాకై మరల రానుంటివా యేసు, మాకై మరల రానుంటివా, జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య, జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మెస్సయ్య, జయమిచ్చువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 జీవితంలో అన్ని పోగొట్టుకొని వచ్చావేమో, బ్రతుకులో కన్నీరు తప్ప మరి ఏమీ మిగలలేదేమో, ప్రతి దానికి భయపడుతూ లోకంలో జీవిస్తున్నావేమో. నీ గుండెల్లో నిరీక్షణ పుట్టించే దేవుడు, భవిష్యత్తును కూర్చిన భరోసా ఇచ్చే దేవుడు, రేపటిని కూర్చిన ధైర్యం ఇచ్చే దేవుడు, రేపటిని కూర్చిన ధైర్యం ఇచ్చేవాడు, మరణ భయాలన్నీ తొలగించేవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. నీ భవిష్యత్తును కూర్చిన భద్రత ఇచ్చే దేవుడు ఆయన. ఆ శిశువు నీలో పుట్టాలి. తమ్ముడా, ఈరోజు నువ్వెందుకు ఒక తీర్మానం చేసుకోకూడదు? 2018లో ఒకవేళ అల్లరి చిల్లరగా బ్రతికేవేమో, ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అయ్యా, నాకు లోకమొద్దు, నీ కొరకు బ్రతకాలనే ఆశ నాకుంది, బ్రతకలేకపోతున్నాను, నన్ను గెలిపించి యేసయ్యా. ఆది ఘట సర్పమైన సాతాను దాడి చేస్తున్నాడయ్యా, వాడిని జయించే శక్తి నాకివ్వు. నిశ్చయముగా నిన్ను గెలిపించడానికి దేవుడు సమర్థుడు. యేసు నామములో ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.